హలో నమస్తే వెల్కమ్ టు పాడ్కాస్ట్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ గారు నమస్తే. నమస్కారం అండి. భరత్ గారు, ఆంధ్రప్రదేశ్లో మీరు అధికారంలో ఉన్న ఎరా 19 to 24 సంక్షేమ యుగంగా మీరే క్యాంపెయిన్ చేసుకుంటూ వచ్చారు. కానీ అభివృద్ధి మిస్ అయింది అనేది అప్పుడు ప్రతిపక్షం చెప్తోంది, ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నామని ప్రతిపక్షం చెప్తోంది. అమరావతిని పక్కన పెట్టేశారు, అభివృద్ధిని పూర్తిగా పక్కన పడేశారు, ఓన్లీ పప్పు బెల్లాల్లో పంచేశారు. మేము అలా కాకుండా సంక్షేమం అభివృద్ధి ఈక్వల్గా తీసుకెళ్తామని చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఈక్వల్గా తీసుకెళ్తున్నాం అని చెప్తున్నారు. 20 నెలలు గడిచిపోయింది, మీకేమనిపిస్తుంది? ఏంటి ఇవాళ అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అంటే జనరల్గా దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు అనగానే అబద్ధాలు ఆడుకుంటూ వచ్చిన సందర్భాలు ఎన్నో చూసాం. కానీ ఇంత దారుణాతి దారుణంగా అబద్ధాలు ఆడిన ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ఈ 24లో గెలిచిన విధానం. ఏంటి అబద్ధాలు? ఇప్పుడు అసలు ఎన్ని హామీలు ఇచ్చారండి? వాళ్ళు ఇవ్వని హామీ అంటూ లేదు, ప్రతిదీ కూడా హామీలు ఇచ్చుకుంటూనే పోయారు. ఇప్పుడు ఇవాళ స్త్రీనిధి అని చెప్పారు, ఆయన దాన్ని పీపీపీ అని చెప్పేసి 4 బీలు P4 ఏమైందండి? P4 ఏమైందండి? ఇప్పుడు నిజంగానే ఇదే హామీలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇస్తే ఈ పాటికి అధికారంలోకి వచ్చేసేవాళ్ళం కదా. ఇవాళ మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు, పోర్ సెక్షన్స్కి వీళ్ళందరికీ కూడా ఏమని నిజంగా చంద్రబాబు నాయుడు వస్తే ఇవన్నీ వస్తాయేమో అని ఒక ఆలోచనలో ఆశపడతారు. ఇప్పుడు మనుషులన్నాక ఆశాజీవులు ఆశపడతారు. ఇప్పుడు నిజంగా నేను ఇంకొక అంశం కూడా చెప్తానండి. ఇప్పుడు పెన్షనర్స్ ఉన్నారండి, సుమారుగా నాకు తెలిసి 60 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు. 60 లక్షల మంది పెన్షనర్స్ ఓట్లు ఎలా కొన్నాడు చంద్రబాబు నాయుడు అని అంటే, సుమారుగా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే 7,000 రూపాయలు ఇస్తాం ఫస్ట్ నెల అంటే అరువు కొనేసాడు అనమాట ముందుగానే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే అంటే ప్రతి పెన్షనర్కి 7,000 రూపాయలు డబ్బులు వచ్చేస్తాయి. లాస్ట్ టైం ఏం చేశారు? ముందర డబ్బులు ఇచ్చారు పసుపు కుంకాలని. పసుపు కుంకాలు ప్రజలందరూ కూడా చాలా హ్యూమిలియేట్ అయిపోయి ఉన్నారు. సరే ఇంకా అది తీసుకున్నారు, జగనన్న కొట్టారు. ఇప్పుడు ఏంటి? అరువు కొన్నాడు. ఇప్పుడు అమ్మఒడి తీసుకొచ్చిన రూపకర్త జగనన్న. చంద్రబాబు నాయుడు గారు పచ్చి అబద్ధాలు డైరెక్ట్గా ఒక స్కూల్లో ఎక్కడో ఏం చెప్తున్నాడు? లోకేష్ మదిలోంచి వచ్చింది అన్నాడు. మీ నాయకుడు లోకేష్ మదిలో. అసలు ఇంత పచ్చి అబద్ధాలు ఎవరైనా ఆడతారు? ఇప్పుడు ఇవాళ అమ్మఒడి పథకము ఇంట్లో ఉన్న ప్రతి ఆడబిడ్డకి, ప్రతి పిల్లలకి అందరికి ఇస్తానన్నారు. మరి ఎందుకు ఇవ్వలేదండి? ఏదో 1 year ఏమైంది, ఇంకొక సంవత్సరం అయింది కదా. దట్టు 13,000 ఇచ్చారు కొంతమందికి, కొంతమందికి 9,000 ఇచ్చారు, కొంతమంది 7,000 ఇచ్చారు. నేను వచ్చిన తొలి సంతకం ఏం పెడతా అన్నారు? డిఎస్సి రిలీజ్ చేస్తాము, 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ప్రతి సంవత్సరము January 1 అనుకుంటా జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఏమైందండి? 2 January 1 వచ్చినాయి, 2 January 1 వచ్చినాయి. ఇప్పుడు దాకా ఒక్కటి కూడా ఇచ్చిన సందర్భం లేదు. మరి 20 లక్షల మందికి పోనీ ఉద్యోగాలు ఇవ్వలేదు. అప్పుడు దాకా అన్ఎంప్లాయిడ్ యూత్కి నిరుద్యోగ భృతి అన్నారు. నిరుద్యోగ భృతి 20 లక్షలు ఇంటూ 3,000 రూపాయలు అంటే సంవత్సరానికి 36,000 రూపాయలు అయింది. అంటే ఎంత అవుతుంది? నాకు తెలిసి నిరుద్యోగ భృతి 36,000 కోట్లు అవుతుందండి సంవత్సరానికి. సరే, రాష్ట్రం ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధ్వంసం చేసిపోయింది కాబట్టి మేము స్లోగా అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. పెన్షన్స్ పెంచుతామని చెప్పాం, పెంచాం. అమ్మఒడి ఇస్తామని చెప్పాము, ఇస్తున్నాం. ఉచిత బస్సు ఇస్తామని చెప్పాము, ఇస్తున్నాం. పెట్టుబడులు తెస్తామని చెప్పాము. 6,28,000 మందికి ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసాం. 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ప్రభుత్వం చెప్తున్నమాట నిజంగా నవ్వొస్తూ ఉందండి. ఇప్పుడు నిజంగానే మీరు చూస్తే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? 6 లక్షల ఉద్యోగాలు, 6 లక్షల ఉద్యోగాలు, 6,000 ఉద్యోగాలు చూపించమనండి, డేటాతో చూపించమనండి. డేటాతో చూపించమనండి. ఇప్పుడు డిఎస్సి గురించి చెప్తున్నారు. సరే, రాహుల్ కన్వాల్ ఇంటర్వ్యూ మీరు చూసారో లేదో నాకు తెలియదు, ఇండియా టుడేలో. రాహుల్ కన్వాల్ ఇంటర్వ్యూలో ఏం చెప్పారండి? క్లియర్గా ఏం చెప్పాడు? 20 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల కోట్ల ఉద్యోగాలు అన్నారు. సరే, అది పక్కన తీస్తే పోనీ 20 లక్షల ఉద్యోగాలని మరి అక్కడ అబద్ధం మాట్లాడారా? ఇది కాకుండా 20 లక్షల కోట్ల రూపాయల యొక్క పెట్టుబడులు అన్నారు. ఎక్కడ వచ్చినాయండి పెట్టుబడులు? ఇదే దావోస్కి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన సుపుత్రుడు, మొత్తం టీం అంతా వెళ్ళారు. 2 terms వెళ్ళారు, 2 సార్లు వెళ్ళి దావోస్ నుంచి ఏం తెచ్చారండి? ఒక్క MOU అయినా సైన్ చేశారండి? ఇప్పుడు లైసెన్స్ కోసం వెళ్తారు తప్ప MOU సైన్ చేయడం కోసం కాదు అని కూడా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి పక్క రాష్ట్రాలు ఇప్పుడు నిజంగానే వీళ్ళు MOU లేదని 1-2 చేశారు అనుకోండి, ఎంత బాజాలు కొడుతురు.
ఇప్పుడు పక్క రాష్ట్రం, ఇప్పుడు ఇదే రాష్ట్రం హైదరాబాద్, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు 1,78,000 కోట్లు ఎంతో తీసుకుని వచ్చారు. అవును. హైదరాబాద్ నేనే కట్టానని చెప్తాడు కదా. బిల్ గేట్స్ని నేను తీసుకొచ్చాను, మైక్రోసాఫ్ట్ని ఇక్కడ లాంచ్ చేశాను, ఉమ్, సత్యానాథన్లకు ఉద్యోగం నేనే ఇచ్చాను ఉమ్, అని చెప్తా ఉంటాడు కదా మరి చంద్రబాబు నాయుడు గారు. ఉమ్. మరి ఆయనకున్న విజనరీకి ఎందుకు తేలేకపోయారు? ఇదే ఎందుకు? సూటి ప్రశ్న. ఇప్పుడు ఆంధ్రాకి తీసుకురావాలి కదా. వచ్చి అక్కడికి వెళ్ళి లైసెన్స్ చేయడం వల్ల 20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్తున్నారు. అది ఏంటండి మీ 20 హయాంలో- లక్షల కోట్లు మీ హయా- ఏంటి మీ అని హయాంలో అడుగుతున్నా. అసలు దావోస్కే వెళ్ళలేదు మీరు. దావోస్కి వెళ్ళని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేము వెళ్ళాము లైసెన్స్ నేను చేసుకున్నాం. ఇవాళ మీకు చెప్తానండి. జగన్ అన్న దావోస్కి ఒక ట్రిప్ వెళ్ళారు. ఉమ్, వెళ్ళినప్పుడు ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చామండి. ఇప్పుడు మీరు జేఎస్డబ్ల్యూ సిమెంట్స్ అయితే తీసుకోండి, లేకపోతే గ్రీన్కో అయితే తీసుకోండి, సెంచరీ ప్లైవుడ్స్ అయితే తీసుకోండి, లేకపోతే జిందాల్కి సంబంధించి సిమెంట్స్ అయితే తీసుకోండి, అదేవిధంగా శారదా సిమెంట్స్ తీసుకోండి, శ్రీ సిమెంట్స్ తీసుకోండి, అదేవిధంగా కారమండల్ తీసుకోండి, బిర్లా కార్బన్ ఇండియా తీసుకోండి, ఎన్టీపీసీ హైడ్రో డ్రగ్ పార్క్ తీసుకోండి, అల్ట్రా సిమెంట్స్ తీసుకోండి, అదేవిధంగా పైనీర్ అల్యూమినియం తీసుకోండి, ర్యాక్ సిరమిక్స్ ర్యాక్ ఇండస్ట్రీస్ తీసుకోండి, గ్రాసియం ఇండస్ట్రీస్ తీసుకోండి, కియాని విస్తరణ చేసిన విధానం చూసుకోండి, డైకెన్ ఎయిర్ కండిషనింగ్ తీసుకోండి, బ్లూ స్టార్ తీసుకోండి, అదేవిధంగా లైఫ్స్ ఫార్మా తీసుకోండి, శ్రీయాస్ ఇండస్ట్రీ తీసుకోండి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎక్స్పాన్షన్ అయితే తీసుకోండి, జేఎస్డబ్ల్యూ స్టీల్స్ తీసుకోండి, పట్టాభి ఆగ్రో ఫార్మ్స్ తీసుకోండి, హిందాల్కా ఇండస్ట్రీస్ తీసుకోండి. అదేవిధంగా మా ఈస్ట్ గోదావరిలోనే చూస్తే ఆదిత్య బిర్లా వాళ్ళది కెమికల్ ఫ్యాక్టరీ తీసుకుని వచ్చాం. ఆంధ్ర పేపర్ మిల్స్ 3,400 కోట్లు రాజమండ్రిలో ఎక్స్పాన్షన్కి వెళ్ళారు. అదేవిధంగా ఇథనాల్ ఫ్యాక్టరీ ఒకటి గుర్నాని గ్రూప్ వాళ్ళు తీసుకుని వచ్చారు మా ఈస్ట్ గోదావరి. సో ఇలాగా మేము వెనకబడ్డాం నిజంగానే. జగనన్న కూడా చెప్తా ఉంటారు ఏంటంటే పబ్లిసిటీలో వెనకబడ్డాం. ఓకే. నిజంగా జగనన్న ఒక ట్రిప్ దావోస్కి వెళ్ళినా ఇన్ని ఇండస్ట్రీస్ మేము తీసుకుని వచ్చాము. ఇప్పుడు అదే లోకేష్ ఏం చెప్పాడండి, అక్కడ దావోస్ వెళ్ళారు, ఏం తీసుకొచ్చారు, గ్రీన్ కో అని సాగదీస్తూ చెప్పాడే లేదా? అవును, అవును. మరి ఇప్పుడు కనీసం అది కూడా తెలియదు కదా. ఉమ్, 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 ఇప్పుడు మేము దావోస్ వెళ్ళి కొన్ని ఇండియా బేస్డ్ ఇండస్ట్రీస్ తీసుకుని వచ్చామని ఎగతాళి చేశారు. మీరు దావోస్ వెళ్ళి ఏం తీసుకుని వచ్చారు? మీరు ఇవాళ గూగుల్కి ఇక్కడ తీసుకొచ్చి గూగుల్ తీసుకుని వచ్చారని చెప్తా ఉన్నారు వైజాగ్లో. ఇక్కడ మీరు చేసింది ఏంటి? మేము గతంలో ఏదైతే అదానీ గ్రూప్తో మేము చేసుకున్నదే కదా ఎంఓయూ. అప్పుడు మేము సింగపూర్ గవర్నమెంట్కి కూడా మేము లెటర్ రాసి ఈ రకమైన ఫెసిలిటీస్ కల్పించాలని మేము లెటర్ రాసిందే కదా. ఇవాళ ఏం చేశారనండి, ఇప్పుడు సేమ్ ఇప్పుడు గూగుల్ కూడా ఏం చెప్తున్నారు, మీరు ఇవ్వాలనుకున్న ఇన్సెంటివ్స్ అదానీ గ్రూప్కి ఇవ్వండి అని చెప్తా ఉన్నారు. హ్యాండ్ ఓవర్ చేస్తారు కొద్దిగా, అదానితోటి నెగోషియేట్ చేయండి. మరి ఇంకేంటండి, ప్రజల్ని మభ్యపెట్టడము మోసం చేయడం తప్పితే ఎవరు చేశారు మోసం? మోదీ కూడా చేశారా? ప్రధాని మోదీ ప్రశంసించారు, సుందర్ పిచాయ్ చెప్తున్నారు చంద్రబాబుతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ఎక్కడ సుందర్ పిచ్చయ్య గారు చంద్రబాబు గారు పదం చెప్పింది నేను వినలేదు. మరి మీరు విన్నారు లేదు నాకు తెలియదు. మీరు విన్నారు లేదు తెలియదు. ఇప్పుడు ఇదే లోకేష్ ఇదే ఈయన వెళ్ళాడు కదండి ఇక్కడికి, యుఎస్ వెళ్ళారు. యుఎస్ వెళ్ళినప్పుడు సుందర్ పిచ్చయ్య గారు కనీసం ఆయన ప్రస్తావన చేయాలి కదా. ఇప్పుడు విజనరీ అని చెప్పుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, నేను చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అని ఒక పదమైన ఎత్తారండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఈజ్ టాకింగ్ అబౌట్ నరేంద్ర మోదీ గారు, ఈజ్ టాకింగ్ అబౌట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఆల్రెడీ ఈజ్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. దిస్ ఇస్ నాట్ న్యూ. This is the efforts of Mr. Jaganmohan Reddy. We brought through Adani Group, the Google data center has come to India, to Andhra Pradesh. మీరు తీసుకొస్తే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అయితే ఆ ప్రాజెక్ట్కి భూమిలో ఇవ్వద్దు అని మీ ఎంపీ ఈరోజు కోర్టులో పిటిషన్ వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు ఆ డేటా సెంటర్కి సంబంధించి ఆ పవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కేబుల్స్ దీనికి వేసుకోవడానికి ఎన్ఓసీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేమే లెటర్ రాసాం. మీరు బియాండ్ దట్ అవసరం లేనిది, ఇప్పుడు లోకేష్ ఏం చెప్పాడండి, ఆయన నేను ఇస్తాను 99 పైసలకి నేను ఇస్తాను, ఇదేమన్నా వీళ్ళు ఇంట్లో డబ్బులా, లేకపోతే వీళ్ళకున్న వెనకాల ఉన్న వీళ్ళ తాతగారు సంపాదించిన ఆస్తిలా? అట్లా కాదు, వీళ్ళ తాత సంపాదించిన ఆస్తిలా కాదు కదా. ఇప్పుడు మీరు మేము కూడా డెవలప్మెంట్ చేసాం, మేము కూడా కంపెనీస్ తీసుకొచ్చామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం కూడా కంపెనీస్ బాగా తెస్తుంది కాబట్టి కాంప్లీట్ అవ్వడానికి మేము ఎంతకంటే బాగా చేసామని చెప్పిన ప్రయత్నం చేస్తున్నారు. మేము కూడా కాదండి, మేమే తీసుకొచ్చాం. మీరు చేస్తే మీరు ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత ఈ ప్రభుత్వం మేము కంపెనీస్ తీసుకొచ్చామని చెప్తున్న తర్వాత పెట్టుబడులు తీసుకొచ్చామని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏం పెట్టుబడులు? ఇప్పుడు అదానీని వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు. ఇప్పుడు నేను మా జగనాన్ని చెప్పాడు, ఏం చెప్పారు, క్రెడిట్ షోర్.
ఇప్పుడు వీళ్ళు అన్నీ మేము తీసుకొచ్చినయి వాళ్ళ ఖాతాలో యేసుకుంటున్నారు. సరే కంపెనీస్‌కి సంబంధించి మీ వెర్షన్ మీకుంది. వాళ్ళ వెర్షన్ వాళ్ళకుంది. ఎన్ని ఉద్యోగాలొచ్చాయి ఏంటో చూస్తాం. ఉద్యోగాలు ఎన్నొచ్చాయనే దానికి సంబంధించి జస్ట్ పీఎఫ్ అకౌంట్స్ కొత్తగా ఎన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి జనరేట్ అయ్యాయనేది చూస్తే తెలిసిపోతుంది. కొత్త ఉద్యోగాలు ఎన్ని జనరేట్ అయ్యాయి. తెలుస్తుంది. అండ్ ఆల్సో హ్మ్. ఇదే గ్రీన్‌కో గురించి ఇంత వెటకారంగా మాట్లాడారు గదండీ! ఈయన నారా లోకేష్ గారు. గ్రీన్‌కో షిరిడి సాయి ఆ! ఎలక్ట్రికల్స్. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేశారు. అవునా గదా! మీకు గుర్తుందో కర్నూలు, లేదో. కర్నూలు. విజిట్ చేసి ఏంటి ఇంత అద్భుతంగా ఉందని ఆయన కొనియాడారు. హ్మ్. మరి ఇవంతా కూడా జరిగింది ఎవరి టైంలో జరిగిందండి? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అంటే ఇప్పుడు నిజంగా ఏంటంటే మేము నిజంగా ఎగ్జిబిట్ చేసుకోలేకపోయాం. మేము అందులో వెనకబడి ఉన్నాము. హ్మ్. డెఫినెట్‌గా వెనకబడి ఉన్నాము. అడ్వర్టైజ్ చేసుకునే దాంట్లో. సో, డెఫినెట్‌గా రాబోయే రోజులు ఇవన్నీ కనబడతాయి. ఓకే. ఇప్పుడు ఒక పక్కన మనకి చీకటి, ఇంకో పక్కన వెలుగు కనబడుతూ ఉందండి. హ్మ్. 24 గంటలు వెలుగుందంటే వెలుగు యొక్క వాల్యూ తెలీదు. హ్మ్. ఎప్పుడైతే చీకటొస్తదో వెలుగు యొక్క వాల్యూ ప్రజలకు కూడా కనబడుతుంది. చీకట్లో ఉన్నారా ప్రజలు? మరంతే 100% గ్యారంటీగా గెలుస్తాం. మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనే ధీమాలో మీరున్నారు. ఏంటి మీకు మళ్ళీ జనాలు ఓట్లేయడానికి ఏం చేశారని గడిచిన 5 ఏళ్లలో మీరు ఏం చేశారని జనాలు గుర్తుపెట్టుకొని ఈసారి మళ్ళీ భరత్‌ని గెలిపిద్దాం అని అనుకోవాలి. ఆ వెలుగు, చీకటి గురించి చెప్తున్నారు గదా! మీ టైంలో ఉన్న వెలుగేంటి? ఈ టైంలో ఉన్న చీకటేంటి? నేను అడుగుతున్నానండి. ఇప్పుడు ఈ 2 ఇయర్స్ స్పాన్‌లో ఒక్క సరైన రోడ్డు గూడా ఏయలేని పరిస్థితుల్లో వీళ్ళున్నారు. హ్మ్. ఇంకా నేను ఆ టైంలో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్‌కి రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు కంప్లీట్ అయినాయి. మీ టైంలో మొదలుపెట్టిన వాటికి. మొదలుపెట్టిన ఆటిలకి. హ్మ్. ఇంకొకటి మీరు చూస్తే మా టైంలో అంటే అభివృద్ధి చేశాం. ప్రజలకి ఆళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. ప్రతి సండే అయితే హ్యాపీ స్ట్రీట్. హ్మ్. హ్యాపీ స్ట్రీట్ అంటే అక్కడ 10,000 మంది పైన క్రౌడ్ వచ్చేవారు. హుహు. సండే అంతా కూడా రిక్రియేషన్ కింద ఉండేది. సండే అంటే రాజమండ్రి ఒక ఫెస్టివల్ డే అన్నమాట. హుహు. ఆ రేంజ్‌లో తయారు చేసాము. ఈట్ స్ట్రీట్ అని, హ్యాపీ స్ట్రీట్ అని, ఓపెన్ ఎయిర్ యాంఫీ థియేటర్ అని, హ్మ్. కంబాల్ చెరువు పార్క్ వన్ హ్మ్. ఆఫ్ ద ఫైనెస్ట్ పార్క్స్. అందులో లేజర్ షోస్ ఏసేవాళ్ళము. హ్మ్. దానికి టికెట్ ఉన్నా కూడా 5,000, 6,000 క్రౌడ్ వచ్చేవారు ఎవ్రీ డే. హ్మ్. సండేస్ అయితే ఇంకా అసలు ఒక తిరణాల్లో కుమ్మేసేవారన్నమాట. హ్మ్. 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 సో, ఈ రకంగా చేసాము. ప్లస్ మోరంపూడి ఫ్లైఓవర్ హ్మ్. 30 సంవత్సరాలు ప్రజల కలండి. హుహు. ఎవ్రీ డే యాక్సిడెంట్ లేకుండా ఉండదు. అవునా? ప్రతిరోజు. టౌన్‌లో ఉంటుందా అది? నాకు సిటీ పెద్దగా ఐడియా మధ్యలో లేదు. ఉంటదండి. హుహు. మోరంపూడి అనంటే అది ఒక పెక్యులర్ జంక్షన్ అండి. హుహు. ఇటు వైజాగ్ నుంచి ఇలా వచ్చినప్పుడు డౌన్ ఉంటది స్లోప్. ఇటు విజయవాడ నుంచి వచ్చినప్పుడు ఇలా డౌన్ ఉంటది. ఇలా ఒక బోట్‌లా ఉంటది. ఓకే. సో, అక్కడ ఏంటంటే లారీ వాళ్ళకి కూడా తెలియక బ్రేక్ కొడితే అక్కడ స్కిడ్ అయ్యేదన్నమాట. ఓహో! ఆ స్కిడ్ అయ్యి అక్కడ యాక్సిడెంట్స్ తరచూ జరుగుతా ఉండేయి. హ్మ్. సో, ఆ ఫ్లైఓవర్ గూడా అది కట్టించడానికి నేనే దగ్గరగా కూర్చొని మా గ్రౌండ్ గూడా ఇచ్చి, హ్మ్. కార్ఖానా కిందన అక్కడే మొత్తం అంతా ప్రీఫాబ్ ఇవన్నీ తయారు చేపిచ్చి, హ్మ్. సో, అది కట్టించాము ఆ టైంలో. హ్మ్. దాని పక్కనే ఇంకొక జంక్షన్ ఉంది. జొన్నాడ జంక్షన్. హ్మ్. ఆ ఫ్లైఓవర్ ఇప్పటికి పిల్లర్స్ లెవెల్‌లోనే ఉంది. హుహు. మీ టైంలో స్టార్ట్ చేశారా? మా టైంలో. సేమ్ ఇది ఒకటే కాంట్రాక్టర్. హుహు. అంటే అది నా కాన్స్టిట్యుయెన్సీకి రాదు. అమలాపురం కాన్స్టిట్యుయెన్సీకి వస్తది. హుహు. హుహు. దీని తర్వాత ఉండరాజవరం. హ్మ్. అది గూడా ఇంకా సో, మీరు పైన ఎలివేషన్ లెవెల్‌లోనే అవి ఉంది. పూర్తవ్వలేదు. మీరు పూర్తి చేశారు మీ టైంలో. పూర్తి చేశాము. హ్మ్. అంటే నేను చాలా ప్రెస్టీజ్‌గా తీసుకున్నాను. నేను ఆ రోజు ఛాలెంజ్ చేశా. ఒకవేళ నిజంగానే గనుక ఈ ఫ్లైఓవర్ కట్టకపోతే, నా ఆస్తి అమ్మయినా ఈ ఫ్లైఓవర్ కడతానని ఛాలెంజ్ చేశాను. దాన్ని నిలబెట్టుకున్నాం. హుహు. ఇది కాకుండా ఎయిర్‌పోర్ట్. హ్మ్. ఎయిర్‌పోర్ట్ ఇంకొక 5 ఇది తీసుకొనొచ్చాము. ఏరో బ్రిడ్జెస్. హుహు. అది కూడా నాకు తెలిసి 370,00,00,000 తీసుకొనొచ్చాం. ఓహ్! హ్మ్. ఈ పుష్కరాల నాటికి అది కంప్లీట్ అవుతది. హుహు. హ్మ్. ఇది కాకుండా రాజమండ్రి రైల్వే స్టేషన్‌కి 290 క్రోర్స్ రాజమండ్రి రైల్వే స్టేషన్. హ్మ్. అమృత్ భారత్‌లో దీన్ని తీసుకొనొచ్చాం. హ్మ్. నాకు ఇప్పటికి ఆశ్చర్యం ఏంటంటే, అప్పుడు ప్రధాన మంత్రి గారు వర్చువల్‌గా దీన్ని ఇనాగ్రేట్ చేశారు. చేశారు. ఆ! చేసినప్పుడు ఇప్పటికి వర్క్ స్టార్ట్ కాలే. ఓహ్! అసలిప్పుడున్న ఎంపీలు గాని, ఎమ్మెల్యేలు గాని ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితులు. భారతీయ జనతా పార్టీ ఎంపీ ఉన్నాడు. అసలు 290 ఇప్పుడు నిజంగా ఇప్పుడు రాబోయే పుష్కరాలండి. హ్మ్. వీళ్ళు దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్ 10 కోట్ల మంది ప్రజలొస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. హ్మ్. రైల్వే స్టేషనే పూర్తి కాకపోతే, కష్టం గదా! అసలు ఇప్పుడు వర్కే ఇంకా స్టార్ట్ కాల. ఇంకా హార్డ్‌లీ 1 ఇయర్ ఉంది. హ్మ్. 27 గదా! ఫస్ట్. 27 పుష్కరాలు. ఏం చేస్తారండి? హ్మ్. అసలు ఇప్పుడు దాన్ని మల్టీ లేయర్ రైల్వే స్టేషన్. హ్మ్. పైనంతా షాపింగ్ వచ్చేటట్టు, హ్మ్. దానిపైన వెయిటింగ్ వచ్చేటట్టు, హ్మ్. దానిపైన రూమ్స్ ఏసి లాడ్జింగ్ పెట్టేటట్టు, కిందనంతా ప్లాట్‌ఫార్మ్ ఉండేటట్టు, మంచి ఎస్కలేటర్స్‌తో చాలా అద్భుతంగా డిజైన్ చేపిచ్చాం. ఓకే. రాజమండ్రి ఒక హెరిటేజ్ యొక్క నమూనాలతో హుహు. బయట ఎలివేషన్ కూడా ఇప్పించి, ఇవన్నీ నేనే ఇంటరాక్ట్ అయ్యి ఓకే. ఇంజినీర్స్‌తో, అధికారులతో, సౌత్ సెంట్రల్ జీఎంతో, నేషనల్ చైర్మన్‌తో వీళ్ళందరితోనూ కూర్చొని ఇవన్నీ డిజైన్ చేపిచ్చాం.
వీళ్ళు ఇప్పటికీ దాని మీద ఒక ఇటుక పెట్టిన సందర్భం లేదండి. ఉమ్, మా టైంలో మేము ఏదైతే 4th, 5th ప్లాట్‌ఫార్మ్ చేసామో అదే ఉంది. ఉమ్, సో, ఈఎస్ఐ హాస్పిటల్ ఉమ్, 100 క్రోర్స్‌తో ఈఎస్ఐ హాస్పిటల్ 100 బెడెడ్ హాస్పిటల్ తీసుకొచ్చాం. ఉమ్, దట్ విల్ సర్వ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరీస్. ఉమ్. మొత్తం ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికి 100 ఉపయోగపడుతుంది. బెడెడ్ హాస్పిటల్ 100 బెడెడ్ అంత హాస్పిటల్. ముందు లేదు అక్కడ. అది 30 ఇయర్స్ నుంచి డైలాపిడేటెడ్‌లో ఉందండి. ఉమ్, 30 ఇయర్స్ నుంచి అక్కడ ప్రజలు కావాలి, కావాలి అని కోరుకుంటున్నారు. ఓకే. అది నేను ఎంపీ అయిన స్టార్టింగ్‌లోనే తీసుకొనొచ్చాం. ఉమ్, ఉమ్, ఆయన సంతోష్ గంగ్వార్ ఆయన లేబర్ మినిస్టర్. అవును, అవును. ఆ టైంలో తీసుకొనొచ్చాం. ఉమ్, ఇది కాకుండా నెక్స్ట్ ఓపెన్ ఎయిర్ యాంఫీ థియేటర్ అని గానివ్వండి, ఉమ్, మెడికల్ కాలేజ్ ఉమ్, అవును, జగనన్న మెడికల్. ఫస్ట్ ఫేజ్‌లో పెట్టండన్నా రాజమండ్రి ప్లస్ అవుతదన్నా అని ఆయన రిక్వెస్ట్ చేసి మాకు రాజమండ్రికి కావాలన్నా అని చెప్పి రిక్వెస్ట్ చేసి ఉమ్, అక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొనొచ్చాం. ఉమ్, ఇన్ని అద్భుతంగా తయారు చేసాం. రాజమండ్రి మీరు ఎప్పుడైనా రండి రాజమండ్రి. ఉమ్. యూ కుడ్ చేయలేదు యూ కుడ్ రాజమండ్రి ఫీల్ వస్తాను. అండ్ సిటీ అట్మాస్ఫియర్. ఓకే. అంటే ఇదివరకు అది టౌన్ కన్నా కొంచెం అప్‌గ్రేడ్‌లో ఉండేది. ఉమ్, ఇప్పుడు ఒక సిటీ లుక్ తీసుకొనొచ్చాం. ఓకే. వాల్యూస్ ఆఫ్ ద రాజమండ్రి ల్యాండ్ వాల్యూ కూడా విపరీతంగా స్కై రాకెట్ అయింది. ఓ గ్రేట్. ఆహా. సో, ఇలాగ ఇన్ని పార్క్స్ ఇవన్నీ సో బాగా లాంగ్ చేసాము. స్టాండింగ్ పెండింగ్ ఉన్నాయన్నీ ఫినిష్ అయిపోయినాయి 5 ఇయర్స్ లోనే. అయ్యింది. లైక్ కానీ ఈఎస్ హాస్పిటల్. యాక్చువల్‌గా నేను ఇంకా చేద్దామని అనుకున్నానండి. ఇప్పుడు రాజమండ్రికి ఒక ఔటర్ రింగ్ రోడ్ తీసుకురావాలి. ఇవన్నీ కూడా నేను శాంక్షన్స్ కూడా చేపిచ్చిన. అవునా? ఓకే. కాపోతే కొంత హర్డిల్ ఏమైందంటే, అక్కడ ల్యాండ్ రేట్ ఎస్ఆర్ఓ వాల్యూ 15 లక్షల లోపు ఉంది యావరేజ్‌గా. ఉమ్, కానీ మార్కెట్ వాల్యూ చూస్తే 2, 3 కోట్లుంది. ఓ. సో, అది మనము వర్క్ స్టార్ట్ చేసినప్పటికి కూడా కోట్లకెళ్ళిపోతారు. ఉమ్, సో, ఓవర్ ఏ పీరియడ్ అది రేట్స్ వాల్యూస్ ఎస్కలేట్ అయిన తర్వాత చేద్దామనేది ఆ జియో కాపీ స్టిల్ స్టాండ్స్ అలైవ్. ఉమ్, ఇప్పుడు మరి ఆళ్ళ ఎంపీ గారికి కూడా లాస్ట్ టైమ్ ఎక్కడో నాకు ఫంక్షన్‌లో కలిసినప్పుడు చెప్పాను ఆమెకి. ఉమ్, ఏవండీ దాన్ని పట్టుకోండి. వి హావ్ ఆల్రెడీ గాట్ ద శాంక్షన్. ఉమ్. సో, మీరు యూ విల్ లీవ్ గుడ్ ప్రింట్స్ ఫర్ రాజమండ్రి ఇఫ్ యూ డూ థట్ ఓకే. చెప్పాను. అమరావతి పేరుతో వెలుగులు నింపుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి ఒక పునాది వేస్తున్నాం. ఒక గ్రోత్ ఇంజిన్‌ని మేము తయారు చేస్తున్నాం అని చెప్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అమరావతి వెలుగులు మీకు కనిపించట్లేదా? ఏముందండి చెప్పడానికి ఎన్నైనా చెప్పొచ్చు. ఉమ్, మాటలు చెప్పడం, మాటలు అమ్ముతా ఉన్నారు. ఉమ్, ఇప్పుడు నేను ఇదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రపంచ రాజధాని కడతా అన్నారు. ఉమ్. వరల్డ్ క్లాస్ రాజధాని కడతా ఉన్నారు. విశ్వనగరం. విశ్వనగరము, సింగపూర్ గవర్నమెంట్‌తో టైఅప్ అన్నారు. సింగపూర్ గవర్నమెంట్ అబద్ధాలు. ఇప్పుడు ఈయన చెప్పిన సింగపూర్ గవర్నమెంట్‌లో ఒక మంత్రి ఈశ్వరన్ గారు ఇవాళ జైల్లో. జైల్లో కటకటాల వెనకాల ఊసలు లెక్క పెడతా ఉన్నారు. ఉమ్, రాజధానిలో రిజర్వాయర్ కట్టే ఏకైక రాజధాని నాకు తెలిసి అమరావతి ఉమ్, ప్రపంచం మొత్తానికి. ఉమ్, అంటే ముంపుకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? రాజమండ్రి లేదా గోదావరి పక్కన ఉంది. అదేవిధంగా విశాఖపట్నం, చెన్నై గురించి చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటి నది ఒడ్డున ఉన్నాయి, సముద్రం ఒడ్డున ఉన్నాయి, ఎలివేటెడ్గా ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు సముద్రం ఇక్కడ ఉంటే రాజధాని ఈ పైన ఉంటుంది, ఉమ్, సిటీ ఆ పైన ఉంటుంది. ఉమ్, ఇప్పుడు గోదావరి ఇటు ఉంటే రాజమండ్రి ఈ పైన ఉంటుంది. ఉమ్. ఇప్పుడు ఇది ఎలా ఉంది? ఇలా ఉంది. నది ఈ పైన ఉంటే రాజధాని ఈ కిందన ఉంది. ఉమ్. అంటే వరదలు వచ్చినప్పుడు మొత్తం అంతా కూడా ముంపుకు గురవుతుంది. ముంపుకు గురై అక్కడ రిజర్వాయర్ కడుతున్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నదిలో రాజధాని కడుతున్నారని చెప్పదలుచుకుందా పార్టీ విధానం? అంటే నేను చెప్తున్నా ముంపుకు గురయ్యే ప్రాంతం ఇది ఓపెన్ ఫ్యాక్ట్. అట్లా అట్లా కాదు. ఇప్పుడు ముంపుకు గురవుతుంది కదండి అమరావతి ప్రాంతము. 30 గ్రామాల ప్రజలు కొన్ని వందలేళ్లుగా నివసిస్తున్నారు కదా. ముప్పు ప్రాంతంలో ఎందుకు నివసిస్తారు? వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు, అక్కడ ఉంటున్నారు, సంవత్సరాలుగా తరాలుగా అక్కడ ఉంటున్నారు. నదిలో ఉండరు కదా. నేను చెప్పేది ఇప్పుడు 40,000 ఎకరాలు ముంపుకు గురవుతుందని నేను చెప్పట్లేదు. ఉమ్, కొంత ప్రాంతం ముంపుకు గురవుతా ఉంది. ఉమ్. ముంపుకు గురవుతున్న ప్రాంతంలో రిజర్వాయర్ కడతా ఉన్నారు. ఉమ్, అవును, ఇప్పుడు జనరల్గా మీరు ఎస్ అన్నా నో అన్నా కానీ అది బ్లాక్ కాటన్ సాయిల్. అవును. ఎవరైనా జనరల్గా ఎంచుకునేది ఎలివేటెడ్ ఏరియాలో ఎంచుకుంటారు. ఉమ్, సరే ఇప్పుడు ఫర్ అ గుడ్ రీజన్ ఆర్ బ్యాడ్ రీజన్ వీ హ్యావ్ చోజన్ అమరావతి యాజ్ అ క్యాపిటల్. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఉమ్, అప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏకీభవించింది. ఉమ్, ఎందుకంటే ఒక రాజధాని తయారవ్వాలి, ఇంకా 5 years టర్మ్ వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు మేము వ్యతిరేకించినప్పటికీ కూడా అక్కడే వాళ్ళు క్యాపిటల్ కట్టేవారు. కట్టేవాళ్ళు. అవును. సరే ఇప్పుడు మీరు తీసుకున్నప్పుడు ఇప్పుడు విజయవాడ టు గుంటూరు మధ్యలో తీసుకోండి. గుంటూరు మధ్యలో తీసుకుని ఉంటే అద్భుతంగా తయారయ్యి ఉండేది. ఇప్పుడు మీరు ఒక లిమిటెడ్ ల్యాండ్ తీసుకోండి. ఇప్పుడు ఎక్కడైనా కానీ ప్రపంచంలో 50,000 ఎకరాలతో రాజధాని కట్టిన సందర్భం ఎక్కడైనా ఉందండి? 1,00,000 ఎకరాలు అవుతుంది. ఈజ్ ఇట్ పాసిబుల్? ఉమ్, ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు 5 years టర్మ్లో ఆయన కనీసం ఏదో ఒక డెవలప్మెంట్ చేసి అక్కడ ప్రజలు ఇచ్చిన రైతులకి వాళ్ళు తీసుకుని వచ్చి డెవలప్ చేసి ఎంతో కొంత భూమి ఇవ్వాలి కదండి. వాళ్ళు పిల్లలు వాళ్ళు
తరతరాల వాళ్ళకి చెప్పుకోవాలి కదా. ఉమ్, ఇప్పుడు క్యాపిటల్ ఏమైందండి అక్కడ? ఉమ్, ఇప్పుడు మళ్ళీ ఇది సరిపోక ఇంకో 16,000 ఎకరాలు పూలింగ్ అంటున్నారు. ఉమ్. ఇవన్నీ డెవలప్మెంట్ ఎప్పుడు జరుగుతాయి? మీరు మీరు అమరావతి మీరు క్యాపిటల్. మీరు ఆపేయటం వల్ల జరగలేదు. 5 ఏళ్ల పాటు మీరు అభివృద్ధి చేస్తుంటే అమరావతి ఒక రూపం వచ్చి ఉండేది కదా ఇప్పటికే. అదే నేను 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 చెప్తున్నానండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల టెన్యూర్లో ఉమ్. ఏ ఇన్వెస్టర్ ఆంధ్రప్రదేశ్ అమరావతి వచ్చారు చెప్పండి మీరు? అప్పుడప్పుడే కదా అట్లా కాదు, 5 ఇయర్స్ టర్మ్లో ఉమ్, దట్టు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నారు. ఉమ్, గవర్నమెంట్లో ఉన్నప్పుడు నిజంగా వ్యాపారస్తుడు అన్నవాడు అక్కడ నిజంగా లుక్రేటివ్గా కనిపించింది అనుకోండి, అక్కడ భవిష్యత్తు ఉంటుంది అని మీకు కనిపించింది అనుకోండి, ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకొచ్చి 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతారు. ఉమ్. వాళ్ళకి ఇది కనబడలేదు. అది ఇండస్ట్రియల్ జోన్గా చేయదలుచుకోలేదు. ఇండస్ట్రియల్ అని కాదండి. 10కి పైగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు అక్కడ మేము ఇన్స్టిట్యూట్స్ పెడతాం, ఆఫీసులు పెడతామని భూములు అడిగాయి, ఇచ్చారు. సో అదంతా జరిగిన తర్వాత వైసీపీ కదా ఆపింది దాన్ని. 5 సంవత్సరాల కాలంలో వీళ్ళు ఏం చేశారు? ఆ ప్రయత్నం ఇప్పుడు ప్రయత్నం అంటే ఇప్పుడు ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ అయింది. ఆ రోజు ఏ రకమైన కెలామిటీ కానీ లేకపోతే పాండమిక్ కానీ లేదు 5 సంవత్సరాల కాలంలో. 5 సంవత్సరాల కాలంలో వీళ్ళు ఎన్డీఏ ప్రభుత్వంతో ఉన్నారు. అంత అద్భుతమైన అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు చేసింది ఏంటి అని అడుగుతా ఉన్నా. సో ఇప్పుడు మీరు ఇవన్నీ అమరావతి ఏంటంటే ప్రాంతం ముంపు ప్రాంతం అని చెప్పదలుచుకున్నారా? అభివృద్ధి సరిగా జరగట్లేదని చెప్పదలుచుకున్నారా? అడిషనల్ ల్యాండ్ పూలింగ్కి వ్యతిరేకం అని చెప్పదలుచుకున్నారా? మీరు వస్తే మళ్ళీ రాజధాని మార్చేస్తామని చెప్పదలుచుకున్నారా? ఏంటి మీ విషయం? నేను ఇంత పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చేవాడిని కాదు కానీ, ఉమ్, కాకపోతే వాస్తవాలు ప్రజల ముందర పెడతా ఉన్నా. ఉమ్, లెట్ ద పీపుల్ డిసైడ్. ఉమ్, ఇప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చేస్తారు? ఉమ్, ఈ రాబోయే 5 సంవత్సరాలు ఇంకో 16,000 ఎకరాలు తీసుకుంటున్నారు. ఉమ్. మీరు అక్కడ ఏం డెవలప్మెంట్ చేస్తున్నారు? మీరు కట్టేది ఏంటండి? ఇప్పుడు ఎయిర్పోర్టు, అట్లా కాదు, మీరు కట్టేది ఏంటంటే అక్కడ రిజర్వాయర్ కడుతున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెస్తా ఉన్నారు. అవును. దానికి సంబంధించి వర్క్ ఏమైనా స్టార్ట్ అయిందా అని ఈ అడుగుతున్నా. ల్యాండ్ పూలింగ్ అదే దానికోసమే ఆహా, 15 ఎకరాలు ఇప్పుడు తీసుకుంటారు. అట్లా కాదండి. ఇప్పుడు వాళ్ళ మంత్రి ఉన్నాడు. ఉమ్, ఏది భారతదేశానికి మొత్తం రామోహన్ సివిల్ ఏవియేషన్కి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ఉమ్, మరి ఆయన ఉన్నప్పుడు బడ్జెట్లో పెట్టించుకోవాలి కదా. ఉమ్, ఎంతసేపు అంటే ఒకవేళ నిజంగా చెయ్యాలి అని నన్ను అనుకుంటే ఉమ్. అసలు నేను ఛాలెంజ్ రూల్స్ పర్మిట్ చేయవు. చేయవా? ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంకొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మినిమం 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండాలి. ఇప్పుడు మనకు దట్స్ ఎ రూల్. ఉమ్. ఇప్పుడు వీళ్ళు రూల్ బ్రేక్ చేసి వీళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు. మరి దీనికి సెపరేట్గా దగ్గరలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏముంది? ఇప్పుడు ఇది ఉంది కదా గన్నవరము. అన్నూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓకే. ఈవెన్ డొమెస్టిక్ కూడా ఇవ్వడానికి లేదు. మ్మ్. 200 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మ్మ్. ఇంటర్నేషనల్ అయితే అసలు అవుట్ ఆఫ్ ద క్వశ్చన్. మ్మ్. ఇప్పుడు 200 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఎట్లా తీసుకుని వస్తారు? మ్మ్. మరి ఇవన్నీ కూడా ప్రజలకి తెలియదు కదండి. ఇప్పుడు ప్రజలకి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? గుత్తి సభల్లో వెళ్ళినప్పుడు, ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మీకు ఆరెంజ్ గార్డెన్స్లో వర్క్ స్టేషన్స్ పెడతా, అవి పెడతానని. కుప్పంలో కూడా ఎయిర్పోర్ట్ పెడతా, కూరగాయలు తీసుకెళ్ళి మీరు అమ్ముకోవచ్చు బెంగళూరు అక్కడ అని చెప్పారు ఆయన. అవును, అందుకని అదే అంటున్నా. ఇప్పుడు ప్రజల్ని మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి ఒప్పించి గెలిచారు. నాకు ఒక మాట చెప్పండి, ఇప్పుడు అమరావతిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి లేదా? ఏదండి అమరావతిలో అభివృద్ధి అమరావతిలో మీరు అభివృద్ధి మీరు అట్లా కదా, ఆపేసిన అభివృద్ధి ఇప్పుడు జరుగుతుందా లేదా? అమరావతిలో అభివృద్ధి పని జరుగుతూ ఉంది. ఆ అభివృద్ధి పని ఏంట్రా అని అంటే రిజర్వాయర్ కడతా ఉన్నారు. అటోన్లీ రిజర్వాయర్ 46,000 కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచారు, పనులు నడుస్తున్నాయి. అదే మీ ఇప్పుడు టైంలో అద్భుతంగా పనులు చేసిన మెగా కంపెనీ అక్కడ మళ్ళీ ఇప్పుడు పనులు చేస్తుంది. 10,000 కోట్ల పైగా వర్క్ వాళ్ళే చేస్తున్నారు. అదే నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు అభివృద్ధి పనుల్లో పెద్దగా వర్క్ జరిగేది ఏంటంటే రిజర్వాయర్. దానికి సంబంధించి నాకు తెలిసి 600-700 కోట్లతో జరుగుతూ ఉంది. 46,000 కోట్ల వర్క్ జరుగుతున్నాయి. 600 కోట్లే కదా. ఇప్పుడు 46,000 కోట్ల రూపాయలు ఫండ్ ఏది? సెంట్రల్ గవర్నమెంట్ బ్యాక్ టు బ్యాక్ ఇవ్వాలి కదా. నేను ఒక్కటే చెప్తున్నానండి, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ బాడీ ఉందండి. నేను ఐఎమ్ కమింగ్ విత్ ఎమ్మెల్యేస్, ఎంపీస్, అదేవిధంగా మంత్రులు, ఆఫీసర్లు. వీకెండ్ అయితే ఎక్కడికి వెళ్తున్నారండి? హైదరాబాద్, బెంగళూరు. మరి అమరావతిలో ఉండొచ్చు కదండి. ఇప్పుడే కదా కడుతున్నారు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు విజయవాడ, ఇప్పుడు వీళ్ళు దే హ్యావ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు వేరే రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి పెట్టుబడులు ఎలా వస్తాయండి? వీళ్ళు అక్కడ నివాసం ఉంటే అక్కడ వీళ్ళ మీద ట్రస్ట్ చేసుకుని ఎంతో కొంత వస్తారు. వాళ్ళందరికంటే ఇల్లు లేవు, నివాసం ఉండలేదు. మీ నాయకుడికి ఇల్లు ఉంది, ఆయన బెంగళూరు ఎందుకు వెళ్తున్నారు మరి? అప్పుడు నేను ఇవాళ చెప్తున్నాను, ఆయన ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు, జగనన్న ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఆయన ఎక్కడ నివసించారండి? ఇదే తాడేపల్లిలో ఉన్నారు. అసలు ఆయన తాడేపల్లి వదిలి వెళ్ళేవారే కాదు. ఏదన్నా ఢిల్లీ ఉంటే ఢిల్లీ పనులు చూసుకుని ప్రధానమంత్రి గారిని కలిసి ఇక్కడ వచ్చేవారు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఆయన సుపుత్రుడు లోకేష్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు 3 ఫ్లైట్లు. పవన్ కళ్యాణ్ గారు అయితే మరీ దారుణం. టిఫిన్ ఏమో హైదరాబాద్లో చేస్తాడు బ్రేక్ఫాస్ట్, లంచ్ ఏమో
అమరావతిలో, విజయవాడలో చేస్తారు. ఉమ్. మళ్ళీ డిన్నర్కి హైదరాబాద్ వెళ్ళిపోతారు. అప్ అండ్ డౌన్ చేస్తున్నారా హైదరాబాద్ నుంచి? అంటే చాపర్ డైలీ నైట్ పడుకోవడం హైదరాబాదే కదండి. అవునా? రోజు? నాకు తెలిసి అంతే. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. నాకు తెలిసినంత వరకు అదే చాపర్లో ఆయన అప్ అండ్ డౌన్ చేస్తుంది డైలీ. మరి అదే ఈయన లోకేష్ గారికి ఒక ఫ్లైట్, స్పెషల్ చంద్రబాబు నాయుడు గారికి ఒక ఫ్లైట్. వాళ్ళు నాకు తెలిసి ఫ్రైడే కూడా కాదు, థర్స్డే ఈవినింగ్ వెళ్ళిపోతారు. ఇంకొకటి కూడా మీకు కొన్ని వాస్తవాలు చెప్తానండి. ఇప్పుడు లాస్ట్ 2 years సిఏజిఆర్ ప్రకారంగా వీళ్ళకి వచ్చిన గ్రోత్ రేట్ ఎంత అని చూసుకుంటే 1.97%. ఇది నేను చెప్పేది కాదు, కాగ్ రిపోర్ట్ చెప్తాను. 1.97%. కానీ వాళ్ళు చూపించేది ఏంటంటే ప్రొజెక్షన్స్లో కానీ లేకపోతే ఇంకోటి కానీ 11 to 12% గ్రోత్ రేట్ అని చూపిస్తారు. మరి ఇవన్నీ అబద్ధాలు కాదండి. ఇప్పుడు నిజంగా మీరు నేషనల్ యావరేజ్ చూసుకుంటే 8 to 9% ఉంది. ఆంధ్రప్రదేశ్ యావరేజ్ చూసుకుంటే 1.97%, నాట్ ఈవెన్ 2%. మీరు రాష్ట్రాలతో మీరు పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లాస్ట్ బట్ 1 ఉంది, 22nd ర్యాంక్. ఇమాజిన్, మా టైంలో కరోనా ఉన్నప్పటికీ కూడా గ్రోత్ రేట్లో 11 to 12% రీచ్ అయిన ప్రభుత్వం మాది, జగనన్న ప్రభుత్వం. ఇవాళ ఈ రకంగా ఉండి మీరు సాక్షాత్తు అసెంబ్లీలో 2024-25 కాగు చెప్పిన లెక్క ఎంత అంటే 89,082 కోట్ల రూపాయలు అప్పు చేశారనేది కాగు చెప్పింది. వీళ్ళు ఏం చెప్పారు? అసెంబ్లీ సాక్షిగా ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ 62,000 కోట్లు అప్పు చేసామని చెప్పాడు. ఎంత దారుణమో చూడండి. అంటే ఇంత అబద్ధాలు, పచ్చి అబద్ధాలు ఆడి ఇది ఖచ్చితంగా మేము గవర్నర్కి రిప్రజెంటేషన్ ఇస్తాం భవిష్యత్తులో. అసలు దీన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఒక అసెంబ్లీ వేదికగా కాగ్ ఇచ్చిన నివేదికని తప్పుపట్టి వీళ్ళు ఎట్లా చేస్తారండి? ఒకటి కాగైనా తప్పు అవ్వాలా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే తప్పు కాదు. ఎక్కడ తప్పు? కాగు గవర్నమెంట్ ఇచ్చిన లెక్కలను బేస్ చేసుకునే కదా రిపోర్ట్ ఇస్తుంది. కాగు ప్రత్యేకంగా ఎక్కడి నుంచి మరి అంటున్నాను. ఇప్పుడు మరి అసెంబ్లీలో వీళ్ళు ప్రజెంట్ చేశారండి. అసెంబ్లీలో 62,000 కోట్లు ఎంతో వీళ్ళు ప్రజెంట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 20,000 కోట్ల రూపాయలు అబద్ధం ఆడచ్చా? సో సంపద సృష్టి జరగట్లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అప్పుల సృష్టి జరుగుతుందా? ఇప్పుడు నేను అడుగుతా ఉన్నానండి, సంపద సృష్టి మీరు ఏ బేసిస్లో చూపి? ఇప్పుడు నేను గ్రోత్ రేట్ చెప్పాను, సిఏజిఆర్ ప్రకారంగా 1.97% గ్రోత్ రేట్ వచ్చింది. మరి 1.97% గ్రోత్ రేట్ వస్తే సంపద ఎట్లా సృష్టి అవుతుందండి? ఇప్పుడు రాష్ట్రం గడవడానికి వీళ్ళు అప్పులు చేస్తున్నారు. ఇప్పుడు నిజంగా వీళ్ళు నేను ఒకసారి మీకు లెక్కలు చెప్తే, నేను ఒక్కసారి ఆడబిడ్డ నిధి అండి, ఆడబిడ్డ నిధి సుమారుగా విమెన్ ఆంధ్రప్రదేశ్లో 2,07,00,000 మంది ఉన్నారు అందాజుగా. అందులో 18 నుంచి 59 సంవత్సరాలు దాటిన వాళ్ళు 1,80,00,000 మంది ఉన్నారు. ఇంటూ సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తున్నారు. అంటే 32,400 కోట్ల రూపాయలు పర్ యానం ఇవ్వాలి. 2 సంవత్సరాలు 64,800 కోట్ల రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా రైతు భరోసా మా టైంలో సుమారుగా 55 లక్షలు పైసలకి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు వీళ్ళు 53,58,000 మందికి ఇస్తా ఉన్నారు, కౌలు రైతులకి ఇవ్వట్ల. ఇందులో 20,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్, కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా 20,000 ఇస్తున్నారు. అంటే మీరు చూస్తే 10,000 కోట్లు, 10,700 కోట్ల రూపాయలు సంవత్సరానికి. అంటే 2 సంవత్సరాలకి 21,000 కోట్లు. ఇందులో ఆయన ఒక 5,000, 10,000 ఇచ్చినట్టున్నాడు కొంతమంది రైతులు. సెకండ్ ఇయర్ కూడా పూర్తిగా ఇవ్వలేదు కదండి, 20,000 కోట్లు ఇవ్వాలి కదా. ఇప్పుడు 2 years కంప్లీట్ అవుతా ఉంది కదా. ఇది నెక్స్ట్ నిరుద్యోగ భృతి. నిరుద్యోగ భృతి మనం చూసుకుంటే 20 లక్షలు ఇంటూ 36,000 సంవత్సరానికి, అంటే నెలకి 3,000, అంటే సుమారుగా 7.2 crores వస్తుంది, 1,000 crores. ఇది కాకుండా 50 సంవత్సరాలు దాటిన బీసీ ఎస్సీ మహిళలకి పెన్షన్లు ఇస్తున్నారు. 20 లక్షల మందికి ఇవ్వాలి. 20 లక్షలు ఇంటూ మీరు చూసుకోండి ఎంత అవుతుంది, 48,000 కోట్ల రూపాయలు అవుతుంది సంవత్సరానికి. అంటే 2 సంవత్సరాలకి ఎంత డబ్బు అవుతుంది? మరి అంటే ఇన్ని అబద్ధాలు ఆడి ఇవాళ అధికారంలోకి వచ్చారు. మరి ఈ ఆనర్ చేయకపోతే ప్రజలు ఊరుకుంటారండి? అడుగుతున్నారా ప్రజల్లో? మీరు వెళ్తున్నారు కదా, ప్రజల్లో ఇవన్నీ అమలు చేయలేదనే ఫీలింగ్ ఉందా? అంటే ఇప్పుడు ఇంకా ఎలక్షన్స్ ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు నిజంగా ప్రజలు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కానీ వస్తే ఇప్పుడు ఉన్న ఇచ్చే పథకాలు ఇవన్నీ కూడా తీసేస్తాడేమో అనే ఒక భయాందోళన కూడా ఉంది. తిరుపతి లడ్డు, తిరుపతి లడ్డు, తిరుపతి లడ్డు, ఈ చర్చ ఎక్కువ ఉంది. జగన్మోహన్ రెడ్డి కులం ఏంటి, మతం ఏంటి అనే చర్చ ఎక్కువగా ఉంది. సో మీరు కూడా
దానికి ఆన్సర్ చేసే పనిలోనే చాలా బిజీగా ఉన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్‌లో ఇదొక పెద్ద ఎజెండా అండి. ఇప్పుడు నేను పథకాలు ఇవ్వలేకపోతున్నాను. ఈయన జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక నెపం వేసేయాలి. ఒక పెద్ద బ్లాస్ఫెమీ. అంటే ఒక దైవ తప్పిదం చేశాడనే ఒక ముద్ర వెయ్యాలి అనే ఒక ఆలోచనతో ఆయన ఒక స్వార్థంగా ఈ రకమైన ముద్ర వేశారు. ఏసి ఆయన చెప్పింది ఏంటంటే జంతువుల కొవ్వు అని అసలు ఎవ్వరైనా కూడా చెప్తారా? హ్మ్. ఇంకా పూర్తి స్థాయి నివేదిక రాకోకుండానే ఆయన అతి ఉత్సాహంతో ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి పైన అబాండం వేయాలి హ్మ్. అని తీసుకొని వచ్చి వేసి జంతువుల కొవ్వు అన్నారు. కోట్లాది మంది ఇప్పుడు ఈయన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి. హ్మ్. 6 కోట్ల మందికి. ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ఉంటారు. హ్మ్. హిందువులు. శ్రీవారి భక్తులు. వందల కోట్ల మందికి మరి ఎంత దైవ తప్పిదం అండి ఇది? చంద్రబాబు నాయుడు గారు వేశారు. హ్మ్. దాని తర్వాత మేము సుప్రీంకోర్టుని ఆశ్రయించాం. సిబిఐ ఎంక్వైరీ చేయమన్నారు. హ్మ్. సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. హ్మ్. సిబిఐ రిపోర్ట్‌లో అందులో ఏ రకమైన జంతువుల కొవ్వు లేదని క్లియర్‌గా మెన్షన్ చేశారు. హ్మ్. ఇవన్నీ పక్కన పెడితే హ్మ్. శాంపిల్స్ ఎప్పుడు తీసుకున్నారు? హ్మ్. ఈ గవర్నమెంట్ టైంలో. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత శాంపిల్స్ తీసుకున్నారు. హ్మ్. ఇప్పుడు మేము అప్ టిల్ నాకు తెలిసి ఎలక్షన్ కోడ్ మార్చ్‌లో వచ్చినట్టుంది. మార్చి నుంచి మా హయాం లేదు. అంతే కదా గవర్నమెంట్ ఇది శాంపిల్స్ ఎప్పుడు తీసుకున్నారు? జూలై, జూన్‌లో గవర్నమెంట్ వచ్చిన తీసుకున్నారు. తర్వాత తీసుకున్నారు. జూన్‌లో తీసుకున్నప్పుడు అప్పుడు వాళ్ళేసిన ఈవోనే గదా! శ్యామలరావు గారు. హ్మ్. శ్యామలరావు గారు ఏమన్నాడు ఫస్టు? అందులో అడల్టరేషన్ జరిగింది. వెజిటబుల్ ఆయిల్స్ అన్నాడు. అతనేమి జంతువుల కొవ్వని చెప్పలా. హ్మ్. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎత్తాడు హ్మ్. జంతువుల కొవ్వని. హ్మ్. మళ్ళీ ఈయనతో చెప్పించాల్సొచ్చింది. హ్మ్. అంటే శ్యామరావు గారు తర్వాత ఇంత మళ్ళీ దైవ తప్పిదం కాదండి ఇది? హ్మ్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వేరే మతంకి సంబంధించినోళ్ళు కాబట్టి ఆయన పైన ముద్రేసేయాల హ్మ్. అని ఈ సక్సెస్ రకమైన సక్సెస్ అయిందా టీడీపీ దాంట్లో? ఎందుకవుతదండి? ఇప్పుడు ప్రజలకి వాస్తవాలు నిలకడగా తెలుస్తాయి. హ్మ్. ఇవాళ అర్థమవుతోంది. క్లియర్‌గా అర్థమవుతోంది. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ సీబీఐ ఇచ్చిన రిపోర్ట్‌లో యానిమల్ ఫ్యాట్ లేదు. మళ్ళీ బాత్రూమ్‌లు వాడే కెమికల్స్ కలిసినాయని మళ్ళీ ఇంకొక అబాండం యేసేసాడు. హ్మ్. ఎంత తప్పండి ఇది? హ్మ్. నిజంగా ప్రసాదం తింటామండి. హ్మ్. ప్రసాదం తెచ్చుకుంటాము. మనం ఆ ప్రసాదం తిన్నప్పుడు మైండ్‌లో బ్యాక్ ఆఫ్ ద మైండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా అన్నాడే, ఏమో బహుశా నిజంగా కలిసిందేమో అనే ఒక ఆలోచన ప్రజల్లో వస్తదా రాదా? హ్మ్. మనం ఎంతో పవిత్రంగా, ఎంతో చాలా గొప్పగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఆయన మాట నాతో వెంకటేశ్వర స్వామి పలికించాడు అని చెప్తున్నారు. ఏవండీ రాజకీయాలకి ఎంతకైనా దిగజారిపోతారనేది ఇదొక్కటే అంశమే నిదర్శనం. హ్మ్. ఇప్పుడు మనం ప్రసాదం చాలా సాక్రెడ్‌గా, చాలా గొప్పదిగా అవును. మనం నిజంగా తిరుపతి వెళ్ళలేకపోయాం. మన ఇంటికి ఎవరో తీసుకొచ్చి ఇచ్చారు. ఆ ప్రసాదం చూస్తే శ్రీవారిని చూసామనే ఒక ఫీలింగ్ కలుగుతది. హ్మ్. మరి అంత ప్రసాదాన్ని ఈయన ఇంత అబాండం ఎయచ్చా అని అడుగుతా ఉన్నా. దీన్ని అడ్వాంటేజ్ కింద తీసుకొని, ఇప్పుడు మళ్ళీ నెయ్యి రేట్లు అమాంతంగా డబుల్ చేసేసాడు. అవును. అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఈయన ఇదే సేమ్ వ్యక్తులండి నాకు తెలిసి కర్ణాటక ఆహ్, నందిని డైరీ వాళ్ళొకటి. నందిని హ్మ్. డైరీ హ్మ్. వాళ్ళు వీళ్ళందరూ కూడా గతంలో ఒక 6 మంత్స్ బ్యాక్ రూ. 370, 380, రూ. 400కి టెండర్‌లు కోట్ చేసిన వాళ్ళు ఒక్కసారికి రూ. 700, రూ. 720కి ఎట్లా కోట్ చేస్తారు? ఇప్పుడు టెండర్ తగ్గించుకోవాలనే ఆలోచన ఉంటది గదా! అవును. ఇప్పుడు వీళ్ళేమి కొత్తగా వచ్చిన వాళ్ళు గాదు. హ్మ్. గతంలో పార్టిసిపేట్ చేసిన చేసిన వాళ్ళే. వాళ్ళే. వాళ్ళు 390, రూ. 400 ఏసిన వాళ్ళు ఒక్కసారి అమాంతంగా రూ. 700, రూ. 690కి ఎట్లాగా ఇస్తారు? ఈ లాజిక్ చంద్రబాబు నాయుడు గారు మిస్ అయినట్టున్నారు. హ్మ్. అంటే వాళ్ళతో చెప్పి ఏయించారు. హ్మ్. నువ్వు 730, 740 హ్మ్. నీకు రాదు. మా తాలూకా వాడికొస్తది. హ్మ్. అతను లీస్ట్ ఇందాపూర్ వాడు. అనే గదా దానికర్థం. సో అండి తిరుమల శ్రీవారి డబ్బు కొట్టేసేందుకు ప్లాన్ చేశారా? నేను ఇంకొకటి డైరెక్ట్ లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. హ్మ్. ఇదే నారా లోకేష్ 99 పైసలకి నేను భూమిస్తా. ఇండస్ట్రీకి నేనిస్తా. ఇదే అమరావతిలో అక్కడ శ్రీవారి టెంపుల్ కట్టారు. వెంకటేశ్వర స్వామి టీటీడీ టెంపుల్. హ్మ్. దాని యొక్క భూమి 12.5 కోట్ల రూపాయలకి అమ్మిన సందర్భం. గత ప్రభుత్వంలో అది. అదే హ్మ్. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మా ప్రభుత్వం కాదు గత గదా! చంద్రబాబు నాయుడు గారి బట్ ప్రభుత్వం. ఈవెన్ స్టిల్ హ్మ్. వ్యక్తులాళ్ళే గదా! నాకున్న నాలెడ్జ్ ప్రకారం కాంట్రోవర్సీ అయిన తర్వాత ఆ డబ్బులు టీటీడీకి వెనక్కి ఇచ్చింది ప్రభుత్వం. అహా! ఇదంతా కాదండి. వెనక్కి ఇచ్చారా లేదా అనేది అసల ప్రపంచ చరిత్రలో ఉందా? ఇప్పటిదాకా తిరుమల తిరుపతి దేవస్థానము ప్రపంచంలో ఎక్కడ టెంపుల్ కట్టినా, ఇగో ఈ డబ్బులు పెట్టి నేను భూమి కొన్నానన్న సందర్భం ఉందా? ఎక్కడా డబ్బులు పెట్టి కొనలేదు టీటీడీ. మరి ఇంత దారుణంగా చేసి మరి ఇదే ఈళ్ళు ఏం సమాధానం చెప్తారు? హ్మ్. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో రాజశేఖర్ రెడ్డి గారు హ్మ్.
జీవోస్ ఇచ్చారు 746, 747. ఉమ్, ఈ 2 జీవోలు ఇచ్చినప్పుడు ఆ 2 జీవోల్లో 7 కొండలులో పవిత్రత ఉండాలి. ఆ 7 కొండల్లో ఎలక్షన్స్ కూడా పంచాయతీ ఎలక్షన్స్ జరగకూడదు. అన్య మతస్థులకి ఇక్కడ ప్రచారం చేయకూడదు. లేకపోతే వేరే అన్య మతస్థులకు సంబంధించిన ప్రార్థనా మందిరాలు రాకూడదు అని అంత గొప్పగా ఆలోచన చేసి రాజశేఖర రెడ్డి గారు ఇస్తే ఈయన ఎలక్షన్స్కి ఎలా వాడుకున్నాడండి గతంలో? అప్పుడు ఏం చెప్పాడు? ఇచ్చిన 2 జీవోలు నేను రద్దు చేస్తా అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడు. మరి ఎంత దారుణం అండి ఇది. వీటన్నిటి- మరి ఇవన్నీ కూడా ఏంటంటే ఎలక్షన్స్కి రాజకీయాలకి ఎంతకైనా దిగజారిపోతాం అనేది ఇది నిదర్శనం. అది పవన్ కళ్యాణ్ గారు 20 నెలల పనితీరు ఎలా అనిపించింది? అంతకుముందు అసలు ఈయన ఎమ్మెల్యే అవుతారా, ప్రభుత్వంలో ఉంటారా, ఇటువంటిది ఒక చర్చ ఉండేది 2024 ఎన్నికల కంటే ముందు. సో ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో కీలకమైన భాగస్వామిగా ఉన్నారు, 20 నెలలుగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఏం కనిపిస్తుంది ప్రభుత్వంలో, పాలనలో మీకు? నేను ఒకటే చెప్తానండి, పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఆయన కాపు కులస్తులు, అదేవిధంగా అభిమానులు కొన్ని లక్షల మంది ఆయన వెంట సెయిల్ అయ్యారు. మ్మ్. సెయిల్ అయినప్పుడు ఆయన ఎక్కడ ఫెయిల్ అయ్యారు అనేది ఒకే ఒక సింగిల్ ఎగ్జాంపుల్తో చెప్తా. సుగాలి ప్రీతి గురించి మాట్లాడాడు. మ్మ్. సుగాలి ప్రీతికి అన్యాయం జరిగింది, మీ ఇంట్లో ఆడబిడ్డలు అయితే ఇలా వదిలేస్తారా అని ఆయన గొంతు చించుకొని పలు పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడాడు. మ్మ్. మరి ఇదే సుగాలి ప్రీతికి న్యాయం చేశారా ఈ పవన్ కళ్యాణ్ గారు? న్యాయం చేయలేదు కదండి. వాళ్ళ తల్లే డైరెక్ట్గా ఆమె ఓపెన్గా చెప్తుంది. ఆమె స్టేట్మెంట్ న్యాయం ఇస్తూ ఉంది. న్యాయం కాదు, అపాయింట్మెంట్ అంటే ఉంటుంది. అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని. మరి ఇంత ఓపెన్గా చెప్తున్నప్పుడు మరి ఒక్క లేడీకే ఆయన న్యాయం చేయనప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి 2 సంవత్సరాల కాలంలో ఈయన ఏం చేశాడనేది అర్థమవుతుంది. మ్మ్. మా ఇంకోటి ఏం చెప్తా ఉన్నాడు ఆయన, 15 సంవత్సరాలు ఈ కూటమి ఇలానే కలిసే ఉండాలి ఉంటుంది అని చెప్తారు. మ్మ్. అడుగుతా ఉన్నప్పుడు 15 సంవత్సరాలు ఇప్పుడు వాళ్ళు కాపు కులస్తులు కానీ అభిమానులు కానీ ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి అనే ఒక ఆలోచనే కదండి వాళ్ళందరూ కూడా సెయిల్ అవ్వడానికి కారణము. మ్మ్. మరి 15 సంవత్సరాలు, ఇప్పుడు ఆయన వయసు 55 ఏళ్ళు ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి. మ్మ్. 15 సంవత్సరాలు అంటే 70 ఏళ్ళు అయ్యాక ఆయన ముఖ్యమంత్రి అవుతాడా? అప్పుడు కూడా నేను అవుతాను చెప్పలేదు. ముసలోడే. నేను నేను కలిసి ఉంటుంది కూటమి అన్నారు. అంటే ఇక్కడ ఏం అర్థం అవుతుందండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యడానికి ఈయన కాంట్రాక్ట్ వర్క్ చేశాడు. మ్మ్. ఇప్పుడు రేపు వాళ్ళ కొడుకు ముఖ్యమంత్రి అయ్యేదానికి కాంట్రాక్ట్ వర్క్ చేస్తాడా? మీరే తీశారు ఆ టాపిక్. ఏంటి, నారా లోకేష్ ముఖ్యమంత్రి కాబోతున్నారా? నితీష్ కుమార్ బీహార్ నుంచి కేంద్రానికి వెళ్ళిపోయారు, అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఇక్కడ నారా లోకేష్ ముఖ్యమంత్రిని చేస్తారనే ప్రచారం చాలా విస్తృతంగా జరుగుతోంది. పవన్ కళ్యాణ్ కూడా జెండా ఊపేశాడు అని చెప్తున్నారు. మీకు కూడా ఢిల్లీ ఎంపీగా పనిచేశారు, ఢిల్లీ కాంటాక్ట్స్ ఉంటాయి, ఏంటి ఏం జరుగుతుంది? అదే ఇప్పుడు వాళ్ళ మీడియా ఛానల్స్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధాని అని నిన్న మా జగనన్న కూడా దాంట్లో ఆయన కూడా చెప్పారు. మ్మ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలే అసహించుకుంటా ఉన్నారు. మ్మ్. ఇప్పుడు ఈయన ఉప ప్రధాని అసలు ఎందుకు? ఇప్పుడు నేను ఒకటే చెప్తానండి, ఇప్పుడు బీహార్లో ఆయన్ని ఎంపీ కింద తీసుకున్నారు, వాళ్ళ అబ్బాయిని డెప్యూటీ సీఎం చేశారు. మ్మ్. బీహార్ స్టేట్ బీజేపీ చేతిలోకి వెళ్ళింది, ఎందుకంటే వాళ్ళ సీఎం జేడీయూ నుంచి బీజేపీ చేతిలోకి వచ్చింది స్టేట్. ఓకే. వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది, బీజేపీకి అడ్వాంటేజ్ అయింది కాబట్టి పోనీ ఆయన అక్కడ తీసుకున్నారు. ఏమన్నా కీలకమైన క్యాబినెట్లో మంత్రి ఇవ్వచ్చు మ్మ్. ఎవరికి? నితీష్ కుమార్. నితీష్ కుమార్ గారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో స్టేటస్ అది కాదు కదండి. మ్మ్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కేంద్రంలో మంత్రి చేస్తే, ఈయన ముఖ్యమంత్రి చేస్తే 2 అడ్వాంటేజ్ టీడీపీకే. అక్కడ బీజేపీకి అడ్వాంటేజ్ ఏముంది? టీడీపీ వాళ్ళు వేరుగా చూడట్లేదు, మేమంతా కలిసి ఉన్నాం, ఓకే ఆహా, విభక్త కవల. మరి అలా అనుకుంటే జేడీయూ కూడా అంతే కదా. ఇప్పుడు జేడీయూకి 14 ఎంపీలు ఉన్నాయి. మ్మ్. 14 ఎంపీలు ఉన్నప్పటికీ కూడా సీఎం బీజేపీ తీసుకున్నారు, మ్మ్. డిప్యూటీ సీఎం వాళ్ళకి ఇచ్చారు. మ్మ్. ఇప్పుడు ఇదే తరహాలో ఈయనకి 18 ఎంపీలు ఉన్నాయి, మ్మ్. 4 ఎంపీలు ఎక్స్ట్రా. మ్మ్. ఈయన ఒకవేళ సెంట్రల్లో తీసుకుంటే అక్కడ ఏమన్నా బీజేపీ ముఖ్యమంత్రి అయితే ఆంధ్రాలో మ్మ్. వాళ్ళు ఏమన్నా దానికి ఏమైనా ఇంట్రెస్ట్ చూపిస్తారేమో నాకు తెలిసి. ఓకే. బీజేపీకి అడిషనల్ అడ్వాంటేజ్ లేదు. బీజేపీ ఆలోచిస్తుంది కదండి. ఇప్పుడు నేను అక్కడ నిన్ను తీసుకుంటే ఇక్కడ నాకేంటి? చంద్రబాబు నాయుడు గారు కొడుకు అన్నంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలండి? ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆ పార్టీ గెలవడం కోసం పాదయాత్ర చేశారు, ఆ పార్టీలో ఆయన వ్యతిరేకించే వాళ్ళు లేరు, 134 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకి ఆల్రెడీ ఉన్నారు, ఇంకేం కావాలి? అంటే ఒకటి నంబర్ గేమ్ ప్రకారంగా వాళ్ళు వెళ్తే వెళ్ళొచ్చు, మ్మ్. వాళ్ళ చేతుల్లో ఎమ్మెల్యేస్ ఉన్నారు, వాళ్ళు చేస్తే చేసుకోవచ్చు. కాకపోతే మ్మ్. మొన్న ఎలక్షన్స్లో గెలవడానికి మ్మ్. ప్రధానమైన కారణము అటు పవన్ కళ్యాణ్ గారు, మ్మ్. ఇదే విధంగా బీజేపీ. మ్మ్. సింగిల్గా వీళ్ళు పోటీ చేయమనండి. మ్మ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం గురించి 3 పార్టీలు కలిసి మొత్తం అందరూ కలిపి ఒక్కసారి దండయాత్ర కింద స్టార్ట్ చేసి మీద పడిపోయి అబద్ధాలు చెప్పి ఇన్ని హామీలు ఇచ్చి, మీరు ఆ రోజు మీరు క్లియర్గా చూస్తే మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు
బీజేపీ ప్రతినిధి. ఆయన పేరు అరుణ్ సిద్ధార్థనాథ్. సింగ్. సిద్ధార్థనాథ్ సింగ్ అని ఉన్నాడు. ఆయన ఉంటే మేనిఫెస్టో అన్వీల్ చేసినప్పుడు, లాంచ్ చేసినప్పుడు ఆయనకి ఒక మేనిఫెస్టో తీస్తే ఇల్లు అన్నాడు, నాకొద్దు, పక్కన నెట్టేశాడు ఆయన. నాకొద్దు, మీరు చేయండి అని. ఉమ్. అంటే అక్కడే మీకు అర్థమవుతుంది ఉమ్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా అక్కడ నిశ్చితంగా గమనించి ఉండుంటే, అంటే బీజేపీ నోస్ ఉమ్. దట్ దీస్ ప్రామిసెస్ విల్ నెవర్ డెలివర్. బీజేపీకి సంబంధం లేదు ఇప్పుడు, అమలు ఆహా, చేసే సంబంధం లేదు. బీజేపీకి డెలివర్ వాళ్ళకి తెలుసు వీళ్ళు ఎలాగ వీళ్ళు చేయరని. ఉమ్. అందు గురించి నేను ఆ లైబిలిటీ నేను తీసుకోను ఉమ్. అని డైరెక్ట్గా చెప్పేశారు. ఉమ్. చెప్పకనే చెప్పారు. ఉమ్. అంటే ఇది నిలువునా మోసం కాకపోతే ఏంటని అడుగుతాం. మీరు అమరావతి డెవలప్మెంట్, అమరావతిలో అదనపు భూసేకరణ, రైతులకు అన్యాయం జరిగింది, ఇవన్నీ మాట్లాడుతున్నారు. రైతులకు ఇంకా ప్లాట్లు లేదని మాట్లాడుతున్నారు. అమరావతి రైతుల పాదయాత్రని అడ్డుకున్నాడు భరత్ రాజమండ్రిలో అనే అపవాదం మీ పైన ఉంది. గతంలో అమరావతి ప్రాంతానికి సంబంధించిన రైతులంతా పాదయాత్ర చేశారు కదా, తిరుపతికి చేశారు, తర్వాత ఇటు అరసవెల్లి వరకు చేస్తుంటే రాజమండ్రిలో మీరు అడ్డుకున్నారు లాంటి అపవాదం ఉంది. ఇప్పుడు మీరు రైతులకు అన్యాయం జరిగిందని ఇప్పుడు మాట్లాడుతున్నారు. అప్పుడు ఎందుకు అడ్డుకున్నారు, ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అంటే ఒకటండి, ఇప్పుడు అడ్డుకున్నారా? అంటే అదే చెప్తున్నా. ఉమ్. ఇప్పుడు నిజంగా ఇది రైతులు నిజంగా చేస్తే పాపం రైతులండి, రైతులు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు భూములు ఇచ్చి అక్కడ ఏదో డెవలప్మెంట్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా అవతరించింది, దీన్ని అద్భుతంగా చేస్తారు, మా వంతు సహకారం చేయాలి అని ముందరకు వచ్చి సుమారుగా 35,000 ఎకరాలు ఇచ్చారు. ఉమ్. ఇచ్చిన వాళ్ళు నిజంగా సానుభూతి చూపిస్తాము, నిజంగా వాళ్ళు ఇచ్చిన గ్రాటిట్యూడ్ చూపించాలి. ఉమ్. కాకపోతే అక్కడ ఏం జరుగుతుంది, నిజంగా అక్కడ ఒక అద్భుతాలు జరుగుతాయి అని అనుకుంటే ఉమ్. నిజంగా అందరం కూడా స్వాగతించాలి. ఉమ్. కానీ ఇప్పుడు ఆ రైతుల్ని పాపం అన్యాయం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా వాడుకున్నారు. ఉమ్. ఇప్పుడు ఆ రోజు పాదయాత్రకు వచ్చారండి, పాదయాత్రకు వచ్చినప్పుడు నిజంగా రైతులు వస్తే మేమందరం స్వాగతిస్తాం. ఉమ్. అది రైతులు ముసుగులో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కొంతమంది పెయిడ్ గూండాలను కూడా తీసుకుని వచ్చి ఉమ్. ఆ రోజు మేము నిజంగా వాళ్ళు వచ్చారు, రైతులు వచ్చారు, ఎందుకంటే నిజంగా రైతులు వస్తే మేము స్వాగతించేవాళ్ళం, ఉమ్. మేము కార్పెట్ వేసి స్వాగతించేవాళ్ళం కూడా. అక్కడ రైతులు ముసుగులో తెలుగుదేశం గూండాలు వచ్చారు. ఉమ్. గూండాలు రావడమే తీసుకుని వచ్చి వాటర్ ప్యాకెట్లు విసరడము మీ పైన మొత్తం మా అందరి పైన. మీరు ఎందుకున్నారు అసలు అక్కడ? అదే అంటున్నా, ఇప్పుడు నిజంగా రైతులు ఉంటే మేము స్వాగతించేవాళ్ళం, మరి రైతుల ముసుగులో వాళ్ళు స్లోగన్లు ఇస్తా ఉన్నారు. ఓకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అని రకరకాలు వాళ్ళు ర్యాలీలు, ఊరేగింపులు చేస్తున్నారు. ఇప్పుడు అది ఒక బల ప్రదర్శన లాగా అయింది. ఇప్పుడు పార్టీలు ఇన్వాల్వ్ అయిపోయినాయి. ఆ పార్టీలు మేము ఎవరిని వ్యతిరేకిస్తున్నాము? అక్కడ ఉన్న రైతులు, అమరావతి రైతులను కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముసుగులో వచ్చిన రౌడీలను వ్యతిరేకించాం. ఆ రోజు ఏంటంటే వాళ్ళు వచ్చి ఇసరడం మొదలు పెడితే మా వాళ్ళు అప్పటికప్పుడు మేమేం వాటర్ ప్యాకెట్లు తేలేదు. ఎందుకంటే మీరు విజువల్స్ కూడా నేను మీకు చూపిస్తాను. ఆ విజువల్స్ లో కూడా మా వైపు ఎన్ని వాటర్ ప్యాకెట్లు ఉన్నాయండి, పడేసిన వాటర్ ప్యాకెట్లు ప్లస్ బాటిల్స్ లో మురికి నీరు పెట్టి ఇసిరిని, ఇవన్నీ చాలా ఉన్నాయి. వాళ్ళు ఇసిరారు మీ పైన, అటుపక్క ఇసిరారు. నేను రైతులను అన్నట్లే, నేను రైతులపై నిజంగా నాకు చాలా జాలి ఉంది. రైతులు పాపం వాళ్ళు భూములు ఇచ్చారు, వాళ్ళు చాలా కృతజ్ఞతతో ఉన్నాము. కానీ నా పైన ఒక రకమైన అపవాదం వేశారు. అంటే ఏ రకంగా అంటే రైతులపైకి నేను ఇసిరిపించానని. ఆ రోజు అది రాజకీయ వేదిక అయిపోయింది, బల ప్రదర్శన అయిపోయింది. నిజంగా రైతులు ఎవరిచ్చినా కానండి, ఇప్పుడు మనం ఇచ్చినా కానీ మన భూములు అక్కడ ఉండిపోయినాయి, డెవలప్మెంట్ కానీ ఇచ్చాము, భూములు ఉండిపోయినాయి, వాళ్ళ పిల్లలకి వాళ్ళ మనవలు ఏదన్నా అక్కడ అద్భుతాలు జరుగుతాయి అన్న ఉద్దేశంతో ఇచ్చారు. మరి వాళ్ళని ఉపయోగించుకుని చంద్రబాబు నాయుడు గారు అలా చేయడం కూడా తప్పే. మరి ఆ రోజు నిజంగా రైతులు పాదయాత్ర చేస్తే స్వాగతిస్తాము. రైతుల పాదయాత్ర వెళ్ళిన తర్వాత దాని తర్వాత హైకోర్టులో పడింది. హైకోర్టులో వెళ్ళిన తర్వాత హైకోర్టు కూడా ఏం చెప్పారు, మీరు రైతులు ఏదైతే మీ పాస్బుక్లు చూపించి మీరు పాదయాత్ర చేయండి అని అన్నారు. అప్పుడు మరి పాస్బుక్లు చూపించినప్పుడు నాకు తెలిసి ఒక 100-120 పాస్బుక్లు వచ్చినాయి, అంతకు మించి లేరు. కానీ మరి అప్పుడు పాదయాత్ర వీళ్ళు చేసినప్పుడు వేల కొద్ది ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, వాళ్ళంతా టీడీపీ ఆర్గనైజ్ చేసి, అంటే ఇదంతా కూడా ఒక రాజకీయ వేదిక అయిపోయింది, ఒక ముసుగు అయిపోయింది. నిజంగా అండి, నాకు ఇవాళన్న రోజుకి కూడా అమరావతి రైతులు నిజంగా దేవుళ్ళు. ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు భూములు ఇచ్చారు. అంతే కదా, 33,000 ఎకరాలు భూములు ఇవ్వడం అని అంటే సామాన్యం కాదు. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు రైతులకి న్యాయం చేసి ఉండాలి. నిజానికి రైతులతో పాదయాత్ర చేయించుంటే న్యాయం చేసి ఉండాలి. ఇప్పుడు అదే నేను ఆందోళనలో ఉన్నారు, నిజంగా ఆందోళన. ఇప్పుడు రైతులు వాళ్ళు ఏం చెప్తున్నారు, నువ్వు ముందర మేము ఇచ్చిన భూమికి సమాధానం చెప్పు,
మళ్ళీ కొత్తగా ఇంకా 16,000 ఎకరాలు ఏంటి? మళ్ళీ థర్డ్ ఫేజ్ గూడా ఉందండి. అవును. అవును. మరి ఎంత అన్యాయం అండి ఇది? హ్మ్. ఇప్పుడు నిజంగా మనం ఇచ్చినా, లేకపోతే ఎవరిచ్చినా గాని భూములు క్యాపిటల్ నిర్మాణం జరుగుతది. చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకం పెట్టిచ్చారు. అవును. మరి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారా? హ్మ్. ఇప్పటిదాకా అక్కడ క్యాపిటల్‌లో ఏం జరుగుతుందండి? ఆయన క్లియర్‌గా చెప్పాడు. తీసుకొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కడతానన్నాడు అవును. అమరావతిలో. అవును. మరి నిజంగా కేంద్రంలో మీ తాలూకా మంత్రి ఉన్నాడు. సివిల్ ఏవియేషన్ మినిస్టర్. మరి కనీసం శంకుస్థాపన అయినా చేయాలి గదా! ఇంతవరకు ల్యాండ్ అక్విజిషన్ అవ్వలేదు. ఇంకెప్పుడు అవుతది? శంకుస్థాపన చేయాలి. ఇప్పుడు కనీసం క్యాబినెట్‌లో ఆమోదపరుచుకోవాలి గదండీ! ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించుకోవాలి కదా! శాంక్షన్ చేపిచ్చుకోవాలి గదా! హ్మ్. ఇప్పుడు కనీసం ఎయిర్‌పోర్టు, అమరావతి క్యాపిటల్ ఎయిర్‌పోర్టు. నేను ఇందాకడ చెప్పినట్టు 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటే అది రాదు. అవ్వే పని కాదు. ఇదేంటంటే కేవలం ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తుంది. రాజమండ్రికి ఎమ్మెల్యే అవుతా, రాజమండ్రిని ఇలా చేస్తా, ఇలా చేస్తా అని చెప్తున్నారు. రాజమండ్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఒక అపవాదం ఉంది సార్. మీకు తెలుసో లేదో నేను అడగొచ్చో లేదో కానీ అడుగుతా. రాజమండ్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది బ్లేడ్ బ్యాచ్ తరహా నాయకత్వం ఉంది. నాయకత్వము క్యాడరు. బ్లేడ్ బ్యాచ్ ఉన్నారు. బ్లేడ్ బ్యాచ్ అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సపోర్ట్ ఉందనో, లేకపోతే వాళ్ళ సపోర్ట్‌తోటి నడుస్తున్నారు. బ్లేడ్ బ్యాచ్ ఉందా అక్కడ? విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ గురించి విన్నా. రాజమండ్రిలో కూడా అటువంటి ఒక బ్యాచ్‌ని మీ పార్టీ మెయింటైన్ చేస్తుంది. లేదు. అది 100% తప్పండి. ఇప్పుడు ఒకటి పార్టీ అసలు ఎవరిని అలాగ ఎండార్స్ చేయడం గాని, ఇంకోటి గాని ఉండదు. కొన్ని కొన్ని ఎలిమెంట్స్ ప్రతి చోట ఎక్కడో చోట కొన్ని నెగెటివ్స్ ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు నా యొక్క మెయిన్ ఎజెండా ఏంటంటే, బ్లేడ్ బ్యాచ్ పైన ఉక్కుపాదం మోపేవాడిని. ఇప్పుడు నాకు అక్కడ చిన్న చిన్న వితిన్ ద పార్టీలోనే అక్కడ లోకల్‌గా గొడవలేంటంటే, నేను కేసులు పెట్టించేవాడిని. ఎవరైతే ఈ రకంగా ఉంటారో తప్పు ఇవ్వడం వాళ్ళ చేస్తారు. మీద హ్మ్. కేసులు పెట్టించేవాడిని, పీడీ యాక్ట్ పెట్టించేవాడిని, రౌడీ షీట్లు తీపిచ్చేవాడిని. హుహు. అక్కడ కొంతమందికి అది నచ్చేది కాదు. ఓకే. ఓకే. నువ్వు మా పార్టీలో మాతో తిరిగే క్యాడర్ పైన నువ్వు కేసులు పెట్టిస్తున్నావు అని. హుహు. హుహు. అక్కడేమో స్థానికంగా ఈవీఎం ఎమ్మెల్యే ఇప్పుడు, ఇప్పుడు అప్పుడు అపోజిషన్ వాళ్ళ శ్రీనివాస్. భార్య శ్రీనివాస్. భవానీ గారు ఎమ్మెల్యే ఉండేవారు. హ్మ్. వాళ్ళ హస్బెండ్, హ్మ్. హస్బెండ్ అపోజిషన్ వాళ్ళు ఏంటంటే మా పార్టీలోని కొంతమందితో కుమ్మక్కు రాజకీయం నడుపుతారు. చాలా పెద్ద మాట మాట్లాడుతున్నారు. నిజమా? లోకల్‌గా నడిపేవాడు. అది హ్మ్. ఓపెన్ ఫ్యాక్ట్ అది. మీ పార్టీ వాళ్ళకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేతో సంబంధాలున్నాయి. అహా! ఇప్పుడు ఉండేయా? ఉన్నాయి. అప్పుడులో ఉండేవి ఇప్పుడు గూడా ఉన్నాయి. అవునా? ఆ! అది ఏమంటంటే ఒక కుమ్మక్కు రాజకీయంకి అది అంటే నేననేదేంటంటే ఏదో పెద్ద స్థాయి లీడర్‌లని అదే కింద నేననట్లేదు. కేడర్. ఆ! వితిన్ ద దాని వలన ఏంటంటే ఇతను ఈవీఎం ఎమ్మెల్యే మా పార్టీలోనే కొంతమందిని ఉపయోగించుకొని ఆ నెపం మా పైన మోపే కార్యక్రమం. ఓకే. బట్ భరత్ ఫైట్ ఎప్పుడూ కూడా రౌడీయిజం పైన ఎప్పుడు ఫైట్ ఉంటది. హ్మ్. ఎవరైతే బ్లేడ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఫైట్ ఉంటది. వాడు ఏ పార్టీ అయినా. ఎవరైనా గానివ్వండి. హ్మ్. ఇప్పుడు నా నా పైన ఎందుకు భరత్‌ని ఎందుకు టార్గెట్ జేస్తారు? హ్మ్. మా పార్టీలోనే కొంతమంది పైన రౌడీ షీట్లు తీయించాను. హుహు. లేతే పీడీ యాక్ట్‌లు పెట్టిచ్చాను హ్మ్. అని జేస్తా ఉంటారు ఎవరు పాపం. టార్గెట్ చేస్తున్నారు? మీ పార్టీ వాళ్ళా? బయట పార్టీ వాళ్ళా మిమ్మల్ని టార్గెట్ చేస్తుంది? ఇంకే అయన్నీ ఉన్నాయిలెండి. ఆ! ఇప్పుడు ఒకటైతే నేను క్లియర్‌గా జెప్తాను. ఇక్కడ రాజమండ్రిలో ఓపెన్ సీక్రెట్ ఏంటంటే, ఇక్కడ స్థానికంగా ఈవీఎం ఎమ్మెల్యే ఉన్నాడు. హ్మ్. ఆ ఈవీఎం ఎమ్మెల్యే మా పార్టీలోనే కొంతమందిని వాడుకొని, ఆ బురద మా పైన జల్లే కార్యక్రమం జేస్తున్నాడు. ఓకే. నేను దాన్ని వైప్ ఔట్ జేయడానికి నేను విశ్వ ప్రయత్నం జేస్తా ఉంటాను. హ్మ్. హ్మ్. కానీ అల్టిమేట్‌గా ఏమవుతుంది? భరత్ ఓట్లడుగుతాడు. హ్మ్. రాజమండ్రిలో ఓట్లడిగితే ఆ మైనస్ నాకు పడతా ఉంది. ఓకే. వాళ్ళు మీ పార్టీకి సంబంధించిన క్యాడరనో, వాళ్ళు మీ పార్టీ సింపథైజర్సనో. ఇదేంటంటే ఆ బురద మా మీద జల్లుతా ఉంటాడు. నేనది కడుక్కుంటా ఉంటాను. హుహు. అది జరుగుతా ఉంది. ఎట్లా భరోసా ఇస్తారు? నేను బ్లేడ్ బ్యాచ్‌ని ఎంకరేజ్ చేయను. బ్లేడ్ బ్యాచ్ లేని రాజమండ్రిని నేను చూపిస్తాను మీకని ఎలా చెప్పగలుగుతారు? అదేనండి ఇప్పుడు నేను నా ఫైట్ కూడా లాస్ట్ టైమ్ కూడా అదే జేశాను. హ్మ్. మీరు మీరు జూస్తే నాకు తెలిసి దగ్గర దగ్గర ఒక 300 మంది పైనే నేను సెంట్రల్ జైలు పెట్టించిన సందర్భం. ఓహ్! ఊరు బహిష్కరణ చేయించిన సందర్భం. హుహు. హుహు. వితిన్ ద ఏ పార్టీ అయినా గానివ్వండి. హ్మ్. అసలు ఏ పార్టీలో అయినా గానివ్వండి, రాజమండ్రి ప్రశాంతత రాజమండ్రిని భంగం కల్పించేవారు ఎవరు కూడా రాజమండ్రిలో ఉండేదానికి లేదు. అసలు భంగం అది కల్పిస్తుందే వైసీపీకి సంబంధించిన నాయకులని కదా ప్రచారం. లేదండి. ఇప్పుడు హ్మ్. అప్పుడు ఇతను ఈవీఎం ఎమ్మెల్యే ఉన్నాడు. అతను వెనకాల తిరిగేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు బ్లేడ్ బ్యాచోళ్ళు. మీరు పదే పదే ఈవీఎం ఎమ్మెల్యే అంటున్నారేంటి? ఈవీఎం ఎమ్మెల్యే అంటే ఆయన రాజమండ్రి ఎమ్మెల్యే. ఒకటైతే చెప్తానండి. ఆ! ఇవాళ రాజమండ్రిలో ఈవీఎం టాంపరింగ్ అనేది రాజమండ్రి అని కాదు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒక క్వెషన్ మార్క్ అయితే ఉంది. హ్మ్. కానీ నా విషయంలో నేను క్లియర్‌గా నేను చెప్పేదేంటంటే, చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్‌లో ఉన్నాడు. ప్రతి చోట కొంత మెజారిటీలు ఎక్కువొచ్చి, రాజమండ్రిలో ఒకవేళ మెజారిటీ ఏమన్నా తక్కువొస్తే, ఇంకా ఎవరికైనా అనుమానాలొస్తాయని
ఆ పెట్టెల్లో ఇంకొక 25,000-30,000 ఎక్స్ట్రా పెట్టారని నా అనుమానం. హుహు. ఉంటుందా అట్లా? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఈవీఎం నొక్కినప్పుడు హ్మ్. జనరల్‌గా 7 సెకండ్స్ రావాలి. అవును. 3 సెకండ్స్‌లో ఈ వీవీప్యాట్ నుంచి ఆ స్లిప్ పడేది. హుహు. ఇంకొకటేంటంటే, ఆ రోజు ఈవీఎం ఫుల్ డే వాడినప్పుడు 55% బ్యాటరీస్ అయిపోయినాయి. ఏ రోజైతే కౌంటింగ్ రోజున సీల్ కట్ చేసి బయటికి తీశారో 99% బ్యాటరీస్ ఉన్నాయి. హ్మ్. పోనీ ఆ కిటికీ ఏదో మాకు చెప్తే సెల్ ఫోన్‌లు గాని, ఇవి గాని మేము ఛార్జింగ్ పెట్టుకోక్కర్లేదుగా. ఛార్జింగ్ తగ్గాలి లేకపోతే అట్లున్నా పర్లేదు కానీ పెరగడం ఏంటి? ఇప్పుడు 50% బ్యాటరీ అయినప్పుడు 50% కనీసం కనబడాలి గదా! హుహు. అంటే ఆటోమేటిక్ ఛార్జింగ్ ఏమన్నా అయ్యే ప్రావిజన్ ఏమన్నా ఉందా? నేను అదే అడిగాను. హ్మ్. నేను అప్పుడు కలెక్టర్ గారిని అక్కడ ఉన్నప్పుడు మున్సిపల్ కమిషనర్ ఉన్నాడు. ఇప్పుడు అక్కడ ఏంటంటే ఆల్రెడీ ఒక రకమైన ఇది వచ్చేసింది. ట్రెండ్ వచ్చేసింది. అక్కడ మనం గొడవ పెట్టినా గూడా వినే పరిస్థితి లేదు. మీరు కోర్ట్‌లో కావాలంటే కోర్ట్‌లో ఛాలెంజ్ చేసుకోండి. హ్మ్. వి కెనాట్ స్టాప్ దిస్ అని ఆ రోజు ఎందుకంటే నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. డూ చెక్ యువర్ బ్యాటరీస్ అక్కడ ఈవీఎం దగ్గర ఉన్న ముందే చెప్పారా? ముందరే చెప్పారు. హుహుహుహుహు. ఆ బ్యాటరీస్ చెక్ చేసుకో. అది ప్రతి చూస్తే ప్రతి ఈవీఎం 99% బ్యాటరీస్ ఉన్నాయి. ఓకే. 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 సో, అంటే మీరు స్ట్రాంగ్‌గా ఇవన్నీ బిలీవ్ గూడా చేస్తున్నారు హి ఈజ్ ఈవీఎం ఎమ్మెల్యే అని. ఆబ్వియస్లీ అండి. ఇప్పుడు నిజంగా నేను రాజమండ్రికి ఇంత డెవలప్ చేశాను. నేను ఎన్ని ఎఫర్ట్స్ పెట్టి మొత్తం అన్ని వ్యాపారాలు ఇవన్నీ పక్కన పెట్టి ఇది నా ఊరు. నేను పుట్టి పెరిగిన ఊరుని నేను అద్భుతం చేయాలి అనే ఒక ఉద్దేశంతో హ్మ్. అంటే ప్రతి ఒక్కళ్ళు రాజకీయ నాయకుడు చెప్తాడు గానీ, హ్మ్. కాకపోతే నా మార్క్ ఏంటనేది అక్కడ ఊర్లో ఉంది. హ్మ్. అవన్నీ కూడా చేశాం. చేసిన తర్వాత నాకు ఇప్పటికే ఆశ్చర్యం 70,000 మెజారిటీ ఏందో నాకు ఇప్పటికే అర్థం కాని అంశం. హుహుహుహు. అన్ని తప్పులు చేసిందేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. అంటే తప్పులని కాదండి. ఇప్పుడు హ్మ్. నిజంగా మేము మంచి చేసాము. నేను ఇందాకడ చెప్పినట్టు ఇన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చాము. ఏం తక్కువ చేసామండి? అన్నీ చేసాం. క్యాంపెయిన్‌లో ఎప్పుడు అనిపించలేదా? ఓడిపోతున్నాము. ఈ స్థాయి మెజారిటీ మనతో ఓడిపోతామని. ఇప్పుడు జగనన్న సిద్ధం సభలు పెట్టారు. హ్మ్. అసలు లక్షల మీద వచ్చేవారు హ్మ్. ప్రజలు. అవును. ఇంతమంది వచ్చిన తర్వాత కూడా ఏం జరిగిందనంటే మానిప్యులేషన్ జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు జరిగింది. జరిగితే మళ్ళీ రేపు కూడా జరుగుతది గదా! మళ్ళీ ఎట్లా ఎమ్మెల్యే అవుతారు మీరు? అంటే ఒక్క అంశం అండి. ఇప్పుడు హ్మ్. ప్రజల ముందర అంత క్లియర్‌గా అర్థమవుతుంది. హ్మ్. అర్థమవుతున్నప్పుడు ఇవాళ జగనన్న తీసుకొనొచ్చిన మేము గ్రౌండ్ లెవెల్‌లో, వార్డ్ లెవెల్‌లో మొత్తం అంతా మెంబర్స్ తయారు చేస్తున్నాము. హ్మ్. ఇప్పుడు ఎవరైతే నెట్వర్క్. జగనన్న సైన్యం కింద తయారు చేస్తున్నామో, ఇప్పుడు మనకు అర్థమైపోతది. హ్మ్. ఇప్పుడు ఈ బూత్‌లో ఇప్పుడు ఒక బూత్‌లో 1,200 ఓట్లున్నాయి. ఆ 1,200 ఓట్లలో దగ్గర దగ్గర 100 మంది వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలుంటారు ప్రతి దాంట్లో. మినిమమ్. సో, కార్యకర్తలు ఉన్నప్పుడు ఏ ఏ డోర్ నంబరు ఎవరి పార్టీలో ఉన్నారనేది మేము అనలైజ్ చేసుకోగలుగుతాం. హ్మ్. హ్మ్. ఈసారి అంత మానిప్యులేట్ చేయడం అంత ఈజీ ఏం కాదు. ఈసారి అలర్ట్‌గా ఉంటారు. అంత అలర్ట్‌గానే ఉంటాం. విజిలెంట్‌గా ఉంటారు. అప్పుడంటే వాలంటీర్స్ మీద వదిలేసారు. జరిగిపోయింది. ఇప్పుడు మీ పార్టీ కార్యకర్తలందరూ. కార్యకర్తలందరూ ఇప్పుడు అందరం కూడా చాలా కసిగా ఉన్నాము. హ్మ్. వి ఆర్ ఆన్ ఫైర్. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడవాలి. థాంక్ యూ. థాంక్ థాంక్ యూ. యూ వెరీ మచ్ భరత్ థాంక్ గారు యూ. మాతో థాంక్ యూ. సమయం కేటాయించినందుకు. నమస్కారం. ఇది భరత్ గారితో స్పెషల్ పాడ్‌కాస్ట్ చూస్తూనే ఉండండి.